వాట్ ఈజ్ అవర్ టుడేస్ ఎజెండా? అసలు ఈ సెషన్ లో మనం ఎందుకున్నాము, అసలు ఈ సెషన్ కంప్లీట్ గా ఉండడం వల్ల మీరు ఏ పర్టికులర్ థింగ్స్ అనేది తెలుసుకోబోతున్నారు, ఓకేనా అనేది నేను ఇక్కడ క్లియర్ గా ఆ ఎజెండా ఏంటి అనేది అయితే ఇక్కడైతే రాస్తున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది అయితే తెలుసుకోబోతున్నాం. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రెసెంట్ అయితే ఉంది. బిఫోర్ దట్ మనకి ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ద మార్కెటింగ్ మెథడ్స్ బిఫోర్ డిజిటల్ మార్కెటింగ్, ఓకేనా? సో పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ కన్నా బిఫోర్ మనకి ఏంటంటే ఏ పర్టికులర్ మార్కెటింగ్ మెథడ్స్ అనేటివి ఉన్నాయి. సో ఆ పర్టికులర్ మెథడ్స్ ఉంటే అసలు మనం ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చేయాల్సిన సిచ్యువేషన్ అండ్ నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు 100% ఉంది అనేది ఏంటంటే మనం అయితే నెక్స్ట్ తెలుసుకోబోతున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హూ కెన్ లర్న్ డిజిటల్ మార్కెటింగ్. అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ ని ఎవరు నేర్చుకోవాలి, అసలు మీరు కంపల్సరీ ఎందుకు నేర్చుకోవాలి అనేది ఏంటంటే ఈ పర్టికులర్ పాయింట్ లో అయితే, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ లో అయితే మనం అయితే తెలుసుకోబోతున్నాం. వన్స్ ఏంటంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలా లేదా అని ఒక కన్సిడరేషన్కి వచ్చిన తర్వాత అసలు నేర్చుకోవాలి అంటే వాట్ ఆర్ ద మాడ్యూల్స్, అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకైతే తెలియజేయడం జరుగుతుంది. వాట్ ఆర్ ద మాడ్యూల్స్ వీ హ్యావ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అసలు దీంట్లో ఏ ఏ మాడ్యూల్స్ ఉన్నాయి, ఏ ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఆ కాన్సెప్ట్స్ అనేది నేర్చుకుంటే మీరు ఏ పర్టికులర్ థింగ్స్ అనేది చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు మాడ్యూల్స్ ఉన్నాయని తెలుసుకుంటాం, మాడ్యూల్స్ అన్ని ఏంటంటే నేర్చుకుంటాం. అండ్ వాట్ వర్క్స్ యూ కెన్ ఏబుల్ టు డూ ఆఫ్టర్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఈ పర్టికులర్ మాడ్యూల్స్ అనేది తెలుసుకున్న తర్వాత, నేర్చుకున్న తర్వాత అసలు మీరు ఏ కైండ్ ఆఫ్ వర్క్స్ అనేది చేయగలుగుతారు, ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ అనేది చేయగలుగుతారు, ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అనేది ఏంటంటే సాల్వ్ చేయబోతున్నారు, మీకు ఏ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటున్నారు మీ డైలీ లైఫ్ లో. ఓకేనా, మీరు డైలీ లైఫ్ లో ఏంటంటే మీరు ఒక లివింగ్ అనేది ఏదైతే మీరు ఇప్పుడు చేస్తున్నారో అది జరగాలి అంటే యూ నీడ్ సమ్ జాబ్, ఆర్ ఎల్స్ యూ హ్యావ్ ఎ బిజినెస్, ఆర్ ఎల్స్ ఆర్ యు ఆర్ ద వన్ డూయింగ్ ఫ్రీలాన్సింగ్, ఆర్ ఎల్స్ డిఫరెంట్ థింగ్స్ అనేది పీపుల్ అయితే చేస్తూ ఉంటారు కదా. సో ఈ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే దెన్ మీరు ఏ కైండ్ ఆఫ్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి మీరు ఏ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకోబోతున్నారు, అలానే ఏంటంటే ఇది నేర్చుకోవడం వల్ల ఎలాంటి మీకు డైలీ లైఫ్ లో ఉండే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవబోతున్నాయి అనేది ఏంటంటే ఇక్కడైతే మీరైతే తెలుసుకోబోతున్నారు. సో ఇలా ఏంటంటే ఈ పర్టికులర్ సెషన్ ని ఇలా ఒక 6 పర్టికులర్ స్టెప్స్ గా అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది మీకు అర్థమయ్యే భాషలో అయితే నేను క్లియర్ గా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ 6 స్టెప్స్ అనేది నేను క్లియర్ గా మీకు డెలివర్ చెయ్యాలి అంటే బిఫోర్ దట్ నేను ఎవరు, హూ యామ్ ఐ. మీరు బిఫోర్ ఏంటంటే ఏదైనా ఒక మూవీకి వెళ్ళారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ నేమ్ తెలిసిన తర్వాత కదా మూవీ చూస్తారు. సేమ్ లైక్ మీరు నేను డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటి, అసలు ఎందుకు నేర్చుకోవాలని నేను మీకు చెప్తున్నానంటే అసలు నేనెవరు, ముందు నేను చెప్పింది అనేది మీరు ఎందుకు వినాలి అనేది అయితే తెలిసి ఉండాలి కదా. సో దట్ వాస్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ 2 minutes ఆఫ్ టైం. ఓన్లీ 2 minutes అయితే మీ వాల్యుబుల్ టైం అయితే ప్రొవైడ్ చేయండి, సో దట్ ఐ విల్ కంప్లీట్ మై ఇంట్రడక్షన్. ఓకే, హూ యామ్ ఐ. Okay, about myself Digital Chandu. Okay, I'm having almost 6+ years digital marketing. ఓకేనా, ఆల్మోస్ట్ ఏంటంటే 6+ years ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ లో అయితే నాకైతే ఉంది. ఈ 6 years లో ఏంటంటే ఏ పర్టికులర్ థింగ్స్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ క్లయింట్ ప్రాజెక్ట్స్ అన్ని ఏంటంటే ఆల్మోస్ట్ 50+ ఏంటంటే డెలివర్ చేయడం అయితే జరిగింది, వర్క్ చేయడం జరిగింది డిఫరెంట్ కేటగిరీస్ లో. వాళ్ళకి ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ ఒక పర్టికులర్ థింగ్స్ అనేది నీడ్ ఉన్నాయో వాటన్నిటిని అయితే మనం ఫుల్ ప్లెడ్జ్డ్ గా అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఆ పర్టికులర్ అన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి స్పేస్ అనేది లేదు కాబట్టి ఆల్మోస్ట్ 50+ అయితే డెలివరీ అయితే చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఏంటంటే ఓన్ ప్రాజెక్ట్స్ అనేది చూసుకుంటే, వెయిట్ ఏ సెకండ్ గైస్.
ఓకే. సో ఇక్కడ చూసుకుంటే దీస్ ఆర్ మై ఓన్ ప్రాజెక్ట్స్. యూ కెన్ ఏబుల్ టు సెర్చ్ ఇన్ గూగుల్ ఆల్సో. మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఇది ఏ పర్టికులర్ మాడ్యూల్ కానీ ఏ పర్టికులర్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్న ఈ డొమైన్స్ కానీ అది మీరు సెర్చ్ చేస్తే మీరు డైరెక్ట్గా గూగుల్లో కూడా అయితే మన పర్టికులర్ వెబ్సైట్ని నా ప్రాజెక్ట్స్ని అయితే మీరైతే చూడొచ్చు. దట్ ఈస్ ఫస్ట్ వన్ డిజిటల్ చందు సొల్యూషన్స్. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ డిజిటల్ చందు సొల్యూషన్స్ అండ్ దిస్ ఈస్ మై పర్సనల్ బ్రాండింగ్ వెబ్సైట్ దట్ ఈస్ digitalchandu.in అండ్ దిస్ ఈస్ ఫర్ తెలుగు పీపుల్. ఎవరైతే తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనేసి చూస్తూ చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఏంటంటే హెల్ప్ చేస్తూ వాళ్ళ పర్టికులర్ ఓన్ హ్యాండ్స్ తో వాళ్ళు చేసుకునేలాగా మనం టీచ్ చేయాలి అనే ఉద్దేశంతో ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అనే పర్టికులర్ వెబ్సైట్ ను కూడా మనం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ లెర్న్ ఇన్ అడ్వాన్స్ గా ఏ పర్టికులర్ థింగ్స్ అనేది నేర్చుకోవాలి, నేర్చుకుంటే మన బ్రైట్ గా ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది అనే దానికోసం ఏంటంటే దీన్ని కూడా అయితే మనము మెయింటైన్ అయితే చేస్తున్నాం. అండ్ మోర్ గైస్ ఎలా అయిందంటే చాలా వెబ్సైట్స్ అయితే నేనైతే మెయింటైన్ అయితే చేస్తున్నా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సో యూ హ్యావ్ టు చూస్ ద రైట్ మెంటర్ గైస్. ఎందుకు ఓకేనా, ఒక రైట్ మెంటర్ అంటే మీరు డైరెక్ట్ గా వెళ్ళేసి ఒక పర్టికులర్ కోర్స్ నేర్చేసుకుంటే మీకు ఎటువంటి నాలెడ్జ్ అనేది అయితే రాదు. ఎప్పుడైతే మీరు రియల్ టైమ్ గా ఒక పర్సన్ వర్క్ చేస్తూ దాని నుంచి ఏంటంటే డిఫికల్టీస్ ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఏంటంటే ఒక సొల్యూషన్ కనుక్కొని ఆ సొల్యూషన్ తెలుసుకోవడానికి చాలా టైం స్పెండ్ చేసి మనీ అనేది వేస్ట్ చేసుకుంటారు. అలాంటి పర్సన్ దగ్గర మీరు కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నప్పుడు దెన్ మీరు కూడా ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయకుండా డైరెక్ట్ గా ఒక ప్రూవెన్ స్ట్రాటజీ కావచ్చు, ఒక ప్రూవెన్ ఫార్ములా తెలుసుకున్నప్పుడు మీరు డైరెక్ట్ గా రిజల్ట్స్ అనేది అయితే తెచ్చుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతోనే ఏంటంటే మనము ఎవరైతే తెలుగు పీపుల్ ఎస్పెషల్ ఉన్నారో వాళ్ళ కోసం ఈ ఒక బ్యాచ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఓకే, సో ఈ పర్టికులర్ అన్ని మాడ్యూల్ ప్రాజెక్ట్స్ లో ఏ థింగ్స్ పైన వర్క్ చేసాం ఇక్కడైతే మీరైతే చూడొచ్చు. SEO ఎగ్జిక్యూటివ్ గా అయితే ఫస్ట్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది నా జర్నీని. తర్వాత వర్డ్ ప్రెస్ డెవలపర్ కావచ్చు, బ్లాగింగ్ చేశాను. యాడ్సెన్స్ తో ఏంటంటే డిఫరెంట్ వెబ్సైట్స్ ఏంటంటే మనము క్రాక్ చేసి దాని నుంచి మనీ ఎర్న్ చేయడం, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది సెటప్ చేస్తున్నాం. అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేసాం, డిజిటల్ మార్కెటింగ్ టీమ్ లీడ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్ మీద వర్క్ చేశాం. అలానే గూగుల్ అడ్వర్టైజ్మెంట్, యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్, ఈమెయిల్ మార్కెటింగ్, ఫనల్ బిల్డింగ్, గూగుల్ ట్యాగ్ మేనేజర్, ఓకే, అనలిటిక్స్, కన్వర్షన్ ఆప్టిమైజేషన్, ట్రాకింగ్ అండ్ మోర్ గైస్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఏరియాలో వచ్చేసి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ గా రియల్ టైమ్ లో వర్క్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఒక పర్సన్ రియల్ టైమ్ లో వర్క్ చేస్తుంటారో, ప్రెసెంట్ కూడా వర్క్ చేస్తూ ఉంటారో అలాంటి పర్సన్ ఏంటంటే మీకు రియల్ టైమ్ లో ట్రైనింగ్ అనేది ఇవ్వగలుగుతారు, ప్రాక్టికల్ గా అయితే ఇవ్వగలుగుతారు. సో దట్ వాస్ ద రీజన్. సో ఇక్కడ ఏదైతే నేను చెప్తున్నానో ఎవ్రీథింగ్ నేను చెప్పేసి అలానే అయితే వదిలేను, ఎవ్రీథింగ్ నేను లైవ్ లో కూడా చూపిస్తా. సార్ ఇక్కడ నుంచి చూపించడం చెప్పడం ఎవరైనా చెప్తారు అనేసి అయితే మీకైతే ఉండొచ్చు. సో ఎవ్రీథింగ్ వచ్చేసి నేను లైవ్ లో కూడా నేను చేసే ప్రాజెక్ట్స్ కూడా ఈ రోజు సెషన్ లోనే చూపించడం అయితే జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద వన్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకుంటే ఐఎమ్ ఆల్సో గూగుల్ సర్టిఫైడ్ ట్రైనర్ ఆల్సో. సో ఐ హావ్ సర్టిఫైడ్ 2019 ఓన్లీ. 2019 లో ఏంటంటే గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ పైన అయితే సర్టిఫైడ్ అయితే అయ్యాను. అండ్ గూగుల్ అనలిటిక్స్ లో సర్టిఫైడ్ అయ్యాం. గూగుల్ అనలిటిక్స్ లో అడ్వాన్స్ లెవెల్లో కూడా సర్టిఫైడ్ అవ్వడం జరిగింది. దెన్ దిస్ ఈస్ గూగుల్ ట్యాగ్ మేనేజర్. ఇక్కడ ఏదైతే మీరు మాడ్యూల్స్ చూస్తున్నారో ఓకేనా, ఈ పర్టికులర్ మాడ్యూల్స్ ఏదైతే చూస్తున్నానో, నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఐఎమ్ ద వన్ సర్టిఫైడ్ ట్రైనర్. ఓకే, అండ్ హియర్ యూ కెన్ సి గూగుల్ యాడ్సెన్స్. ఓకేనా, మనీ అనేది ఆన్లైన్ లో ఎర్న్ చేయాలి అంటే ఒక వెబ్సైట్ ద్వారా దానికి యాడ్సెన్స్ అనేది కావాలి. దట్ ఈస్ ద వన్ ఐ హావ్ క్రాక్ 2019. ఓకే, ఆల్మోస్ట్ 5 years బ్యాక్ ఏంటంటే క్రాక్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే గూగుల్ యాడ్స్ డాష్ బోర్డ్. మైట్ బి మీరు ఏదైతే ఇవి చూస్తున్నారో నేను ఇప్పుడు చెప్తున్నానో ఇవి మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు మీరు కంప్లీట్లీ న్యూ పర్సన్ కాబట్టి ఇవి మీకు కొత్తగా అయితే ఉంటాయి. వన్స్ ఈ పర్టికులర్ థింగ్ అనేది డెమో అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ ఏంటంటే మీకు తెలిసిన వాటిల్లోనే ఇవైతే ఉంటాయి. సో అందుకోసం ఇవన్నీ అయితే చూపిస్తున్నా. ఎందుకు చూపిస్తున్నా అనేసి కూడా నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ లో అయితే చెప్తాను. సో ఆల్మోస్ట్ ఏంటంటే 11 lakh rupees గూగుల్ దాంట్లో అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక్క అకౌంట్ లోనే చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే సేమ్ లైక్ ఐఎమ్ మేనేజింగ్ hundreds of websites, okay, hundreds of business people, projects also. Okay, this is not only a digital marketing training guys, this is a digital marketing agency. Okay, that is Digital Chandu Solutions. ట్రైనింగ్ కి ఏజెన్సీకి డిఫరెన్స్ ఏంటి అంటే,
సో ట్రైనింగ్ లో మీరు ఏంటంటే రియల్ టైమ్ లో ప్రాక్టికల్ గా అయితే నేర్చుకోలేరు. ఎందుకు అంటే ట్రైనర్ కి ఏంటంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేది ప్రెజెంట్ చేస్తూ ఉండవు కాబట్టి. ఎప్పుడైతే మీరు ఒక ఏజెన్సీలో ఓకేనా అదే పర్టికులర్ కోర్స్ అన్ని నేర్చుకుంటారో సో అప్పుడు ఏంటంటే మీరు ఆ పర్టికులర్ ఏజెన్సీది ఏదైతే సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారో వాటి పైన ఏంటంటే మీరు రియల్ టైం ప్రాక్టికల్ లో అయితే నేర్చుకుంటారు. ఓకేనా, సో దట్ ఈస్ ద వన్. హియర్ యూ కెన్ ఏబుల్ టు సీ ఆల్మోస్ట్ ఏంటంటే 11 lakhs. 1 million అంటే ఎంతండి? 10 lakhs. 11 lakhs ఏంటంటే మనం ఈ ఒక్క అకౌంట్ లోనే స్పెండ్ చేయడం అయితే జరిగింది. సేమ్ లైక్ ఫేస్బుక్. ఓకేనా, మీరు ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ప్రతి ఒక్కటి అయితే యూస్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క దాని నుంచి కూడా ఏంటంటే మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. ప్రతి ఒక్క దాని నుంచి కూడా ఏంటంటే మనీ ఎర్న్ చేయొచ్చు. ప్రతి ఒక్క దాని నుంచి కూడా మీకంటూ ఒక బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ ని ఏంటంటే షార్ట్ టైంలో గ్రో చేయొచ్చు అంటే మీరు నమ్ముతారా? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నమ్మరు. కానీ దట్ ఈస్ 100% ట్రూ గైస్. దట్ ఈస్ 100% ట్రూ. ఇక్కడ ఏంటంటే ఏదో ఒక పర్టికులర్ ఆ కోర్స్ ఇచ్చేసి దానికి ఏంటంటే అమౌంట్ పే చేసేసుకొని మీరు ఇంకొకరిని జాయిన్ చేయండి అలాంటివి అయితే ఇక్కడ చెప్పట్లేదు గైస్. హియర్ జెన్యూన్లీ వీఆర్ టీచింగ్ వన్ స్కిల్. ఒక స్కిల్ అయితే నేర్పించబోతున్నాం, అదే డిజిటల్ మార్కెటింగ్. అసలు ఇంటర్నెట్ ఉంది, ఆ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని మీ కెరియర్ ని ఎలా సెటిల్ చేసుకోవచ్చు. ఓకేనా, అదే పర్టికులర్ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని మీరు జాబ్ ఎలా తెచ్చుకోవచ్చు, అదే ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని మీరు మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, అదే ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని మీ బిజినెస్ ని ఏంటంటే తక్కువ కాలంలోనే మీ బిజినెస్ ని ఎలా గ్రో చేసుకోవచ్చు అనేది కంప్లీట్ గా ఏంటంటే ఒకే ఒక పర్టికులర్ కోర్స్ లో అయితే ఉంది, దట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఓకేనా, అది ఎలా అనేసి నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో అయితే మనమే చూడబోతున్నాం. ఈవెన్ మీకు కూడా ఇది చాలా తెలుసుంటది, కానీ అదే డిజిటల్ మార్కెటింగ్ అనేది మీకు తెలియదు. సో ఈ రోజు ఎక్స్ప్లెనేషన్ వల్ల మీకు ఇంకా క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఓకే, నౌ యూ హ్యావ్ యువర్ క్వశ్చన్, ఇదంతా ఎందుకు చూపిస్తున్నారు అనేసి. సో ఇప్పుడు నేను ఏదైతే మీకు చూపించానో నెక్స్ట్ ఈ పర్టికులర్ కోర్స్ కంప్లీట్ చేసే లోపల అవన్నీ మీ ఓన్ హ్యాండ్స్ తో మీరే అయితే చెయ్యగలుగుతారు అనేసే వాటిని అయితే చూపించడం జరిగింది. సో ఎప్పుడైతే నేను ఇవి చూపించానో ఎండ్ ఆఫ్ ది సెషన్ లో మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, సార్ ఇది మీరు చూపించారు ఓకేనా, ఇది నేను చేయగలుగుతాను అనేసి మీరు ఆ రోజు చెప్పారు, కానీ ఈ రోజు నేను చేయలేకుండా ఉన్నా అనేసి మీరు నన్ను క్వశ్చన్ వేయొచ్చు. సో అందుకోసం ఇవన్నీ అయితే చూపించడం అయితే జరిగింది. ఓకే, సో నవ్ యూ నో గైస్, ఓకే, హూ యామ్ ఐ. ఓకే, నేను ఎవరు అనేది ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడైతే మీకు సమ్ వాట్ అయితే లిటిల్ బిట్ ఐడియా అయితే వచ్చి ఉంటది. సో ఇప్పుడు లెట్ స్టార్ట్ ది మెయిన్ సెషన్, దట్ ఈస్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, లెట్స్ మూవ్ టు దిస్ టుడేస్ ఎజెండా. సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఏ new technology or new form of marketing. Digital marketing is a new technology or new form of marketing. We can able to advertise business products and services online through digital channels on digital devices. ఓకే, ఎప్పుడైనా ఒక పర్టికులర్ పర్సన్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటి అని నన్ను క్వశ్చన్ చేస్తే దిస్ ఈస్ ద డెఫినేషన్ ఐ విల్ టెల్ టు దట్ పర్టికులర్ పర్సన్. ఓకేనా, సో మిమ్మల్ని కూడా అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేసి నెక్స్ట్ ఎప్పుడైనా జాబ్కి వెళ్ళినప్పుడు క్వశ్చన్ చేస్తే సో యూ హ్యావ్ టు సే దిస్ డెఫినేషన్ టు దెమ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అన్నప్పుడు ఈ డెఫినేషన్ అయితే మీరైతే వాళ్ళకైతే చెప్పాలి. సో ఈ పర్టికులర్ దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు చాలా పీపుల్ మార్కెటింగ్ అని కనపడగానే ఏంటంటే ఒక రాంగ్ అసంప్షన్ లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. అదేంటి అంటే పాస్ట్ మార్కెటింగ్ అనుకుంటారు. మార్కెటింగ్ అనగానే మనం ఏమన్నా విలేజెస్ లో కావచ్చు, సమ్ ఈవెన్ మెట్రో సిటీస్ లో కూడా మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ అన్నా కూడా ఆ ప్రీవియస్ మార్కెటింగ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళి ఎక్కడైనా సెల్ చేయాలా, ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళి దానికి సేల్స్ తెప్పియాలా, లేకపోతే ఎవరన్నా మన దగ్గరకు వస్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఈ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ అయితే అనుకుంటూ ఉంటారు. దట్ ఈ ఆల్ ఆర్ డిఫరెంట్ మార్కెటింగ్ గైస్. ఆ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ అయితే ఇది కాదు. డిజిటల్ మార్కెటింగ్ మీరు చెయ్యాలి అంటే ఓన్లీ 3 things ఈజ్ నీడెడ్. ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్ మీరు చెయ్యాలి అంటే ఓన్లీ 3 things అనేది కావాలి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్నెట్. ఫస్ట్ వన్ ఏంటి, ఏం కావాలి, ఇంటర్నెట్ అయితే కావాలి. సెకండ్ వన్ వచ్చేసి
ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఆర్ టాబ్లెట్, ఏదైనా ఒక డిజిటల్ డివైస్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. అండ్ థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ రెండు మీ దగ్గర ఉంటే డిజిటల్ మార్కెటింగ్ చేసేయచ్చా అంటే నో, మీకంటూ ఒక స్కిల్ కావాలి. ఆ స్కిల్ కూడా ఏంటంటే రియల్ టైం అండ్ ప్రాక్టికల్తో నేర్చుకున్నది కావాలి. సో ఈ మూడు కానీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు డిజిటల్ మార్కెటింగ్ అయితే చెయ్యొచ్చు. మీ దగ్గర ఆల్రెడీ ఇంటర్నెట్ ఉంటుంది, మీ దగ్గర ఆల్రెడీ ఏంటంటే ల్యాప్టాప్ కానీ మొబైల్ ఫోన్ అయితే ఆల్రెడీ ఉంటుంది, అండ్ మీ దగ్గర లేనిది ఒకటే ఒకటి, దట్ ఈస్ స్కిల్. ఆ స్కిల్ అనేది ఏంటంటే మనం టీచ్ చేయడానికే ఈ పర్టికులర్ సెషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ సెషన్ వచ్చేసి ఈ పర్టికులర్ దాంట్లో ఓవర్ వ్యూ చెప్పడం అయితే జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ అనేది ఏంటంటే మీకు 60 days అయితే కంప్లీట్ గా లైవ్ లో వచ్చేసి అయితే మీకు టీచ్ చేయడం అయితే జరుగుతుంది. 60 days మీరు కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత ఈ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ లో ఏదైతే పర్టికులర్ మాడ్యూల్స్ ఉన్నాయో ఎవ్రీథింగ్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు డూ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. మీ ఓన్ హ్యాండ్స్ తో మీరే చేసుకునేలాగా, మీరు ఏది చేసుకోవాలి అంటే అదే చేసుకునే విధంగా ఏంటంటే మనము టీచ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు జాబ్ తెచ్చుకోవాలంటే జాబ్ తెచ్చుకునేలాగా, లేదు అనుకుంటే ఫ్రీలాన్సింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవాలి, జెన్యూన్ వే గైస్. దిస్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ ఫేక్ వేస్ ఆర్ ఎల్స్ స్కామ్ వేస్. జెన్యూన్ వేతో ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి అనే పర్టికులర్ 5 ways అయితే టీచ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దానితో పాటు ఏంటంటే బిజినెస్ కి రెవెన్యూ అనేది ఎలా గ్రో చేయాలి, బిజినెస్ కి సేల్స్ అనేది ఎలా తీసుకురావాలి, ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇక్కడ కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అసలు డిజిటల్, ఇప్పుడు మీకు ఏంటంటే ఏ పర్టికులర్ థింగ్స్ కావాలి అని అయితే అర్థమైంది. అసలు ఈ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ఇన్ డెప్త్ గా అయితే అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇది ఒక న్యూ టెక్నాలజీ గైస్. మనం న్యూ టెక్నాలజీ అనేది మార్కెట్లోకి రాగానే ఏంటంటే ఆ పర్టికులర్ దాన్ని మనం యూజ్ చేస్తాం, కానీ దాని నుంచి మనీ అనేది కావచ్చు, జాబ్ ఎలా తెచ్చుకోవాలి, బిజినెస్ ఎలా గ్రో చేసుకోవాలని చాలా పీపుల్ అయితే ఆలోచించరు. సో ఇదే టెక్నాలజీ యూజ్ చేసి ఎలా అనేసి అయితే ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఎ న్యూ టెక్నాలజీ ఆర్ న్యూ ఫార్మ్ ఆఫ్ మార్కెటింగ్. వీ కెన్ ఏబుల్ టు, వీ అంటే ఎవరు? మనం ఏంటంటే బిజినెస్ పీపుల్ కి ఉండే ఒక ప్రోడక్ట్ కి సర్వీసెస్ కి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ అయితే చెయ్యొచ్చు యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్. మనం ఇది నేర్చుకున్న తర్వాత ఒక బిజినెస్ కి ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఉంటే దానికి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ అయితే చెయ్యొచ్చు. ఎక్కడ చెయ్యొచ్చు? ఆన్లైన్ లో. ఎక్కడ చేయొచ్చు? ఆన్లైన్ లో. సో ఈ ఆన్లైన్ లో మనం అడ్వర్టైజ్మెంట్ అనేది ఎలా చేయగలుగుతాం? త్రూ డిజిటల్ ఛానల్స్ ఆన్ డిజిటల్ డివైజెస్. ఇప్పుడు మీకు ఏంటంటే డిజిటల్ ఛానల్స్ అంటే ఏంటి సార్, డిజిటల్ డివైజెస్ అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. వాట్ ఆర్ డిజిటల్ ఛానల్స్? అసలు డిజిటల్ ఛానల్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ డిజిటల్ డివైజెస్? అసలు డిజిటల్ డివైజెస్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఏంటంటే డిజిటల్ ఛానల్స్ అంటే ఏంటి గైస్? డిజిటల్ ఛానల్స్ అంటే ఏంటి? ఇస్ దేర్ ఎనీబడి హ్యావ్ అన్ ఐడియా? డిజిటల్ ఛానల్స్ ఆర్ నథింగ్ బట్ గూగుల్, వెబ్సైట్స్ అండ్ సోషల్ మీడియా ఛానల్స్. గూగుల్ని, అలానే ఏంటంటే వెబ్సైట్స్ ఏదైతే ఉంటాయో ఆ పర్టికులర్ది, అలానే సోషల్ మీడియా ఛానల్స్ ఉంటాయి. ఏవైనా కానీ ఒక పర్టికులర్ ఛానల్, ఒక పర్టికులర్ వెబ్సైట్, ఒక పర్టికులర్ సెర్చ్ ఇంజిన్ అనేది ఇంటర్నెట్ తో వర్క్ అవుతుంది అంటే దాన్నే డిజిటల్ ఛానల్స్ అని అయితే అంటారు. వితౌట్ ఇంటర్నెట్ మీరు గూగుల్ యూజ్ చేయగలుగుతారా? నాట్ పాసిబుల్. వితౌట్ ఇంటర్నెట్ తో మీరు ఒక వెబ్సైట్ ను ఓపెన్ చేయగలుగుతారా? నాట్ పాసిబుల్. వితౌట్ ఇంటర్నెట్ తో ఏదైనా సోషల్ మీడియా ఛానల్స్ ని యూజ్ చేయగలుగుతారా? నాట్ పాసిబుల్. అసలు సోషల్ మీడియా ఛానల్స్ ఏంటి? వాట్ ఆర్ సోషల్ మీడియా ఛానల్స్? ఓకేనా? గూగుల్ అనేది మనకు తెలుసు, వెబ్సైట్స్ అనేటివి తెలుసు. అసలు సోషల్ మీడియా ఛానల్స్ అంటే ఏంటి? డైలీ ఏంటంటే మీరు యూజ్ చేస్తూనే అయితే ఉంటారు గైస్, కానీ అదే సోషల్ మీడియా ఛానల్స్ అనేసి చాలా పీపుల్ కి అయితే తెలియదు. వాట్ ఆర్ సోషల్ మీడియా ఛానల్స్ గైస్? ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఇన్ కామెంట్ సెషన్. సోషల్ మీడియా ఛానల్స్ అనేటివి ఏంటి? మీరు ప్రతిరోజు అయితే యూజ్ చేస్తూ ఉంటారు, కానీ మీకు అది సోషల్ మీడియా ఛానల్ అని అయితే తెలియదు. ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఇన్ కామెంట్ సెషన్. సెషన్ తో అయితే ఇంటరాక్ట్ అయితే అవ్వడానికి అయితే ప్రయత్నించండి, సో దట్ నాకు కూడా సమ్వాట్ బూస్టింగ్ అయితే వస్తుంది.
మీరు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సో ఈ పర్టికులర్ పీపుల్ టైంకి ఏంటంటే ఇంకా వర్తబుల్ అండ్ వాల్యుబుల్ కంటెంట్ అనేది మనం డెలివర్ చెయ్యాలి అనేది ఏంటంటే నా పైన ఇంకా ప్రెజర్ అయితే పెరుగుతుంది. ఓకేనా? అందుకోసమే ఏంటంటే ఎవ్రీ టైం క్వశ్చన్ అడిగినప్పుడు రెస్పాండ్ అయితే అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సోషల్ మీడియా ఛానల్స్ అనేది ప్రతి ఒక్కరూ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. యూజ్ చేయని పర్సన్ ఎవరన్నా ఉంటే ప్లీజ్ ఇంట్రొడ్యూస్ మీ. ఓకే, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ and Twitter and etc. guys, there are so many. Pinterest, LinkedIn, ShareChat, TikTok, there are so many. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటంటే దేని కింద వస్తాయి? సోషల్ మీడియా ఛానల్స్ కింద అయితే వస్తాయి. ఎక్కడైతే మీరు ఒక పర్టికులర్ పోస్ట్ ని మీరంతటికి మీరే చేయగలరు, ఆల్రెడీ చేసిన పర్టికులర్ పోస్ట్ పైన మీరు రియాక్ట్ అవ్వగలరు అనేదే ఏంటంటే సోషల్ మీడియా ఛానల్స్. ఫేస్బుక్ లో మీరు ఒక పోస్ట్ అనేది చేయగలుగుతారా లేదా? చేయొచ్చు. అదర్ పీపుల్ చేసిన దానికి మీరు రియాక్ట్ అవ్వగలుగుతారా లేదా? అలాంటివి ఏవి ఉన్నా కూడా అవన్నీ వేటి కింద వస్తాయి? ఫేస్బుక్, అవన్నీ ఏంటంటే సోషల్ మీడియా ఛానల్స్ కింద అయితే వస్తాయి. గూగుల్లో మీరు గూగుల్ని సోషల్ మీడియా ఛానల్ అనేది అనొచ్చా లేదా? అనొచ్చా? అనలేం. ఎందుకు అంటే గూగుల్లో అదర్ పీపుల్ చేసిన దాన్ని మనం చూడగలం కానీ మనం రెస్పాండ్ అవ్వలేం. అందుకే గూగుల్ అనేది ఏంటంటే ఒక సోషల్ మీడియా ఛానల్ అయితే కాదు. ఓకేనా? వెబ్సైట్ అనేది ఒక సోషల్ మీడియా ఛానలా? కాదు. ఎందుకు? వెబ్సైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చదవగలం కానీ రియాక్ట్ అయితే అవ్వలేం. వాళ్ళు చేసిన దాన్ని మనం చూడగలం, మనం ఏం చేయలేం. సో అందుకే ఈ పర్టికులర్ కూడా సోషల్ మీడియా ఛానల్ అయితే కాదు, అవన్నీ డిజిటల్ ఛానల్స్. ఇవన్నీ డిజిటల్ ఛానల్స్. కానీ ఈ డిజిటల్ ఛానల్స్ లో మళ్ళీ సోషల్ మీడియా ఛానల్స్ ఉంటాయి. అవన్నీ ఏంటి? ఇవన్నీ. సో ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు సార్, మీరు డిజిటల్ మార్కెటింగ్ చెప్పండి అనేసి మీకు క్వశ్చన్ ఉంటుంది. ఏదైతే మీరు డైలీ యూజ్ చేస్తున్న ఫేస్బుక్ ఉందో, ఇన్స్టాగ్రామ్ ఉందో, యూట్యూబ్ ఉందో, ట్విట్టర్ ఉందో, వాటిల్లో మీరు చూసే అడ్వర్టైజ్మెంట్స్ ని ఎవరు క్రియేట్ చేస్తారనుకుంటున్నారు? ఎవరు క్రియేట్ చేస్తారు? డిజిటల్ మార్కెటర్స్. డిజిటల్ మార్కెటర్స్. మీలో ఎవరికైనా ఫేస్బుక్ ని, ఇన్స్టాగ్రామ్ ని, యూట్యూబ్ ని నాకు వాడని అవసరం లేదు, నాకు ఇష్టం లేదు అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సే ఎస్ ఆర్ నో ఇన్ కామెంట్ సెషన్ గైస్. సే ఎస్ ఆర్ నో ఇన్ కామెంట్ సెషన్. నాకు ఇష్టం లేదు అనే వాళ్ళు ఏంటంటే నో అని టైప్ చేయండి. ఇష్టం ఉంది అనే వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇస్ దేర్ ఎనీబడి? నాకు ఇష్టం లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు కూడా ఉండరు. అసలు మన డైలీ లైఫ్ ఏంటంటే ఈ ఫేస్బుక్ ని, ఇన్స్టాగ్రామ్ ని, యూట్యూబ్ ని ఓపెన్ చేయకుండా మన డే అనేదే పూర్తవ్వదు. అలాంటిది అంత ఇష్టం ఉంది మనకి. రీల్స్ చూడాలని మీకు ఇష్టం, నాకు కూడా ఇష్టమే. యూట్యూబ్ లో షార్ట్స్ చూడాలని మీకు ఇష్టం, నాకు ఇష్టం. యూట్యూబ్ లో ఏదో ఒక పర్సన్ వీడియో పెట్టింది చూడాలి, దాని గురించి ఏముంది, దాంట్లో ఏముంది, ఆ క్యూరియాసిటీ ఏంటి అనేది నాకు ఉంటది, మీకు ఉంటది. కానీ అదే పర్టికులర్ దాంట్లో నుంచి మీరు ఏ పర్టికులర్ బెనిఫిట్ అనేది పొందుతున్నారు? డబ్బులు ఏమైనా సంపాదిస్తున్నారా? జాబ్ ఏమైనా తెచ్చుకొని దాని నుంచి డబ్బులు సంపాదిస్తున్నారా? లేకపోతే మీకంటూ ఒక బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ ఏమైనా గ్రో చేసుకుంటున్నారా? లేదు కదా. ఆ పర్టికులర్ దాన్ని యూజ్ చేస్తూ మన టైంని వేస్ట్ చేసుకుంటూ మన ఎనర్జీని అయితే వేస్ట్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడైతే మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకుంటారో, ఏదైతే మీకు ఇష్టమైన ఒక ఫేస్బుక్ ఉందో, ఇన్స్టాగ్రామ్ ఉందో, యూట్యూబ్ ఉందో, అందులోనే మీరు వర్క్ చేస్తారు. అంటే యూట్యూబ్ కంపెనీలో వర్క్ చేస్తానా సార్ అంటే నో. యూట్యూబ్ కంపెనీలో మీరు వర్క్ చేయరు. ఏదైతే ఒక కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ అనేది కావాలో ఇంటర్నెట్ లో, అక్కడ ఆ కంపెనీకి వర్క్ చేస్తూ ఆ పర్టికులర్ యూట్యూబ్ ని యూజ్ చేసి అడ్వర్టైజ్మెంట్ అనేది అయితే చేస్తారు. ఓకేనా? సో దీస్ ఆర్ ద డిజిటల్ ఛానల్స్. ఎక్కడ అడ్వర్టైజ్ చేస్తాం మనం? ఎక్కడ అడ్వర్టైజ్ చేస్తాం? ఆన్లైన్ లో గూగుల్, వెబ్సైట్స్ అండ్ డిజిటల్ ఛానల్స్ ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ అయితే చేస్తాం. ఓకే, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? గూగుల్ అనేది కావచ్చు, వెబ్సైట్స్ అనేది కావచ్చు, సోషల్ మీడియా ఛానల్స్ ఎక్కడ ఉంటాయి? వాట్ ఆర్ డిజిటల్ డివైజెస్? ఈ డిజిటల్ డివైజెస్ లో ఉంటాయి. అసలు డిజిటల్ డివైజెస్ అంటే ఏంటి? డిజిటల్ డివైజెస్ ఆర్ నథింగ్ బట్ మొబైల్స్, ల్యాప్టాప్స్ అండ్ టాబ్లెట్స్. ఓకేనా? టాబ్లెట్స్.
ఓకేనా? ఇదే పర్టికులర్ ఫేస్బుక్ ని మీరు ఎక్కడ ఓపెన్ చేస్తారు? మొబైల్ ఫోన్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ. ఇదే యూట్యూబ్ ని ఎక్కడ ఓపెన్ చేస్తారు? మొబైల్ ఫోన్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ. సో ఎప్పుడైతే మీరు ఈ పర్టికులర్ స్కిల్ అనేది నేర్చుకున్న తర్వాత, ఓకేనా, ఇంటర్నెట్ ని యూజ్ చేసి ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, గూగుల్లో కానీ, వెబ్సైట్ లో కానీ అడ్వర్టైజ్మెంట్ అనేది బిజినెస్ పీపుల్ ప్రోడక్ట్స్ ని, సర్వీసెస్ ని చేస్తారో దాన్నే ఏమంటాం? డిజిటల్ మార్కెటింగ్ అని అయితే అంటాం. సో ఈజ్ క్లియర్ గైస్? అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది డెఫినేషన్ క్లియర్ అయ్యిందా లేదా? ఐ వాంట్ టు నో ఫ్రమ్ యువర్ సైడ్ గైస్. ఈజ్ క్లియర్? సే క్లియర్ ఇన్ కామెంట్ సెషన్. థియరిటికల్ గా మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అని ఒక అవగాహన అయితే వచ్చిందా లేదా? సే క్లియర్ ఇన్ కామెంట్ సెషన్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గైస్, సే క్లియర్. That's great. That is the response, guys, I am expecting. The more response you give, the more valuable content I will deliver. మీకు అర్థమయ్యే భాషలో మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ తీసుకొని అయితే డెలివర్ చేస్తా. ఓకేనా? సో మళ్ళీ అయితే మీరు మర్చిపోవడానికి ఛాన్సే ఉండకుండా అయితే డెలివర్ చేస్తా. దట్ ఈస్ ద వర్డ్, దట్ ఈస్ ద ప్రామిస్ ఐఎమ్ గివింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, దట్స్ గ్రేట్. సో ఇప్పుడు మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది థియరిటికల్ గా అయితే అర్థమైంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది ఏమనంటే, సార్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు వచ్చింది, అసలు మనం ఎందుకు దీన్ని యూజ్ చేయాలి? ముందే చాలా మార్కెటింగ్స్ ఉన్నాయి కదా, అసలు ఆ మార్కెటింగ్లు ఏంటి, ఆ మార్కెటింగ్లు వదిలేసి మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు చెయ్యాలి అనేది ఏంటంటే మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. సో దట్ ఈస్ ద వన్ హియర్. వాట్ ఆర్ ద మార్కెటింగ్ మెథడ్స్ బిఫోర్ డిజిటల్ మార్కెటింగ్? అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ రాకముందు ఏ మార్కెటింగ్ మెథడ్స్ ఉన్నాయి? ఇస్ దేర్ ఎనీబడి హ్యావ్ ఎన్ ఐడియా గైస్? డిజిటల్ మార్కెటింగ్ అనేది మన వరల్డ్ లోకి, మన పర్టికులర్ లైఫ్ లోకి రాకముందు ఏ మార్కెటింగ్ మెథడ్స్ ఉన్నాయి? కంపెనీలు వాళ్ళ కస్టమర్స్ ని రీచ్ అవ్వడానికి ఏ ప్రాసెస్ ఫాలో అయ్యేవాళ్ళు, ఏ మార్కెటింగ్ థింగ్స్ ఫాలో అయ్యేవాళ్ళు? ప్లీజ్ ట్రై టు డ్రాప్ ఇన్ కామెంట్ సెషన్. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గైస్. ప్రతి ఒక్కరైతే రెస్పాండ్ అయితే అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఎస్, సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ పేపర్ యాడ్స్. ఓకే, దట్ ఈస్ న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇచ్చేవాళ్ళు, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, రేడియోలో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, పాంప్లెట్స్ అయితే పంచేవాళ్ళు. ఓకేనా, పాంప్లెట్స్ అనేది పంచేవాళ్ళు, బ్యానర్స్ వేసేవాళ్ళు అండ్ సాన్. ఓకే, బిఫోర్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ రాకముందు మనకేంటంటే మార్కెటింగ్ అనేది ఉండేది. ఆ పర్టికులర్ మార్కెటింగ్ ఎలా చేసేవాళ్ళు? న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, రేడియోలో ఇచ్చేవాళ్ళు, పాంప్లెట్స్, బ్యానర్స్ అండ్ సోన్ అన్ని ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే వీటన్నిటిని ఏమంటామంటే ట్రెడిషనల్ మార్కెటింగ్. వీటన్నిటిని ఏమంటాం? ఇవన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ మనం రాస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఏదైతే ఇంటర్నెట్ తో వర్క్ అవుతుందో అవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంటర్నెట్ తో వర్క్ అవుతుంది. మరి ఆఫ్లైన్ మార్కెటింగ్ లో ఇంటర్నెట్ తో కాకుండా ఏది వర్క్ అవుతుందో? న్యూస్ పేపర్కి ఇంటర్నెట్ కావాలా చదవాలి అన్నా, టీవీకి ఏంటంటే ఇంటర్నెట్ కావాలా? ప్రెసెంట్ ఓకే, నీడెడ్. ఓకేనా, ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఉండే వాటిని కూడా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఆక్యుపై అయితే చేసేస్తాను. కానీ డిజిటల్ మార్కెటింగ్ ఉండేదాన్ని ఆఫ్లైన్ మార్కెటింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఆక్యుపై చెయ్యలేదు. ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఉండే న్యూస్ పేపర్, మీరు న్యూస్ పేపర్ ముందు కావాలి అంటే ఏం చేసేవాళ్ళు? న్యూస్ పేపర్ కొనుక్కొని చదివేవాళ్ళు. ఇప్పుడు ఇదే డిజిటల్ మార్కెటింగ్ ని ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని ఆన్లైన్ లో గూగుల్లో చదువుతున్నారు. ఓకేనా, టీవీ ముందు టీవీ కావాలి, ఏదైనా ఒక వీడియో చూడాలి అంటే టీవీలో చూసేవాళ్ళు. ప్రెసెంట్ ఇదే టీవీకి ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని అక్కడ చూస్తున్నారు. అగైన్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఆక్యుపై చేసిందా లేదా? లీడింగ్ లో ఉందా లేదా? అండ్ రేడియో, ఇలా మీరు ఏది చూసుకున్నా, బ్యానర్స్, పాంప్లెట్స్, ఈ రెండు తప్ప మిగతాటి ఏవి చూసుకున్నా కూడా అన్ని డిజిటల్ మార్కెటింగ్ లోనే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు మీరు అన్ని చెప్తున్నారు, డిజిటల్ మార్కెటింగ్ ఉంది, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంది, మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ నే ఎందుకు యూజ్ చేయాలి? ట్రెడిషనల్ మార్కెటింగ్ ని మనం ఏంటంటే ఆఫ్లైన్ మార్కెటింగ్ అని కూడా అంటాం. ఏమంటాం? ట్రెడిషనల్ మార్కెటింగ్ నే
ఆఫ్లైన్ మార్కెటింగ్ అనేసి కూడా అంటాం. సో ఇదే ఆఫ్లైన్ మార్కెటింగ్ లో ఇవన్నీ కూడా అయితే వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంది, అలానే డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ఈ రెండిట్లో మనం ఏది యూజ్ చేయాలి అనేసి మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. బిఫోర్ దట్ ఏంటంటే మీరే ఆన్సర్ చెప్పండి గైస్. నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. మీరు ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ని కొనాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు? డైరెక్ట్ గా షాప్ కి వెళ్తున్నారా, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తున్నారా ఆ ప్రోడక్ట్ ని? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ మీకు ఏదైనా ఒక పర్టికులర్ హోటల్కి వెళ్ళాలి అంటే మీరు ప్రీవియస్ లాగా ఒక హోటల్కి డైరెక్ట్ గా వెళ్తున్నారా, లేదు అంటే జొమాటోని స్విగ్గీని యూజ్ చేస్తున్నారా? థర్డ్ వన్, మీరు ఏదైనా ఒక పర్టికులర్ క్లాతింగ్ కావచ్చు ప్రోడక్ట్ ని ఇన్ఫర్మేషన్ కాకుండా కొనాలి అనుకుంటే తక్కువ ధరలో దాన్ని మీరు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో కొంటున్నారా, లేదు అంటే డైరెక్ట్ గా షాప్ కి వెళ్ళేసి కొంటున్నారా? నౌ యూ టెల్ మీ గైస్, విచ్ వన్? మీరు డైరెక్ట్ గా వెళ్తూ ఉంటే డైరెక్ట్ అని అయితే టైప్ చేయండి, లేదు అనుకుంటే డిజిటల్ అని టైప్ చేయండి. ఆన్సర్ ఈజ్ యువర్స్. యూ పీపుల్ టెల్ మీ, మీరు డైరెక్ట్ గా వెళ్తున్నారా, డైరెక్ట్ గా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా, లేదు అంటే ఆన్లైన్ లో దాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారా? సే డైరెక్ట్ ఆర్ డిజిటల్. డైరెక్ట్ గా వెళ్తుంటే డైరెక్ట్ అని టైప్ చేయండి, లేదు అంటే డిజిటల్ అని టైప్ చేయండి. ఎవ్రీ పీపుల్ ఆర్ డూయింగ్ డిజిటల్ ఓన్లీ, రైట్? మీకు ఏదైనా సడన్ గా మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ గురించి మీ ఫ్రెండ్కి అడిగితే వాడు ఆ పర్సన్కి తెలుసో లేదో ఎగ్జాక్ట్ గా తెలియదు. అలాంటిది మీరు గూగుల్ని అడిగితే డైరెక్ట్ గా గూగుల్ ఆన్సర్ ఇస్తుందా లేదా? అక్కడ ఇన్ఫర్మేషన్ కోసం గూగుల్కి వెళ్తున్నాం. ఏదన్నా ఒక దాని ఇన్ఫర్మేషన్ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? వెబ్సైట్స్కే వెళ్తారు. ఓకేనా? అండ్ మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరు చేసే పనులేంటి? ఫేస్బుక్ నో, ఇన్స్టాగ్రామ్ నో, యూట్యూబ్ నో, వీటినే యూజ్ చేస్తున్నారు. మీరు ఏ పర్టికులర్ టైంలో అయినా టీవీని ఎక్కువ యూజ్ చేస్తున్నారా, లేదు యూట్యూబ్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఆర్ యు గైస్ సేయింగ్ యూట్యూబ్ ఆర్ టీవీ? ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువ చూస్తారా, టీవీని ఎక్కువ చూస్తారా అంటే ఇప్పుడు ఏం చెప్తారు? ఇన్స్టాగ్రామ్ అంటారా లేదా? సో ఈ పర్టికులర్ పాంప్లెట్స్ లో కావచ్చు, న్యూస్ పేపర్ చదువుతారా, లేదు అనుకుంటే ఫేస్బుక్ లో వెళ్ళేసి ఆ పోస్టుల గురించి చూస్తారా అంటే ఏం చెప్తారు? ఫేస్బుక్, రైట్? సో యూజర్ బిహేవియర్ అనేది ఏంటంటే టైం టు టైం చేంజ్ అయితే అవుతూ ఉంటుంది. సేమ్ అలానే మార్కెటింగ్ లో కూడా ప్రీవియస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఉండేది. ఇప్పుడు ఏమైంది అంటే అదే పనులు వచ్చేసి డిజిటల్లో అయితే చేస్తున్నాం యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్. యూజర్కి ఏం కావాలి? యూజర్ ఎక్స్పీరియన్స్, కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ అయితే చేస్తూ ఉండాలి. సో అలానే మార్కెటింగ్ లో కూడా మార్పులు అయితే 80 to 90% వచ్చాయి. ఆ 80 to 90% వచ్చిన మార్పులు ఎవరైతే తక్కువ టైంలో త్వరగా ఆ నాలెడ్జ్ ని గెయిన్ చేస్తారో వాళ్ళే ఈ పర్టికులర్ జనరేషన్ లో ప్రెసెంట్ ఉన్న సొసైటీలో అయితే సక్సెస్ అయితే అవ్వగలుగుతారు. అదే ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్. ప్రతి ఒక్కరూ యూజ్ చేసేదే ఇవన్నీ, కానీ దాని నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలి, జాబ్ ఎలా తెచ్చుకోవాలి, బిజినెస్ ఎలా గ్రో చేసుకోవాలి అనేది చాలా పీపుల్కి 98% ఆఫ్ పీపుల్కి అయితే తెలియదు. ఎందుకు తెలియదు అంటే దీనిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా ఫేస్బుక్ లో లైక్ చేయడం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసి షేర్ చేయడం, ఎగ్జాక్ట్ గా రిలేటెడ్ పీపుల్కి షేర్ చేయడం, యూట్యూబ్ లో వీడియోస్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం, వీటిపైన మన టైం అనేది స్పెండ్ చేస్తున్నాం. కానీ అదే పర్టికులర్ ఒక న్యూ టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని నేర్చుకొని దాంట్లో ఎందుకు సెటిల్ అవ్వకూడదు అని ఎవరు ఆలోచించట్లా. అండ్ ఎవరు కూడా మీ వరకు తెలియచెయ్యట్లా ఇది నేర్చుకుంటే మీరు ఏంటంటే డెఫినెట్ గా మీ కెరియర్ సెట్ అవుతుందని. ఓకేనా? సో అందుకోసమే. సో ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్స్ అన్ని మాట్లాడుకునే ముందు అదర్ ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయి మీరు యూజ్ చేస్తున్నారు, ఓకే, యూజ్ చేసేదాని కాకుండా అదర్ ఇంకేమేం బెనిఫిట్స్ ఉన్నాయి అనేది అయితే నేను ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే చూపించబోతున్నా. ఓకే, మీకు ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసు ఇప్పుడు. ఓకే, దట్ ఈస్ లైక్ ప్రింట్ మీడియా, టీవీ అడ్వర్టైజ్మెంట్, రేడియో, బిల్ బోర్డ్స్, ఇవన్నీ. ఇదంతా ఏంటంటే కంప్లీట్ ఆపోజిట్ టు ది డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే దీనికి డిఫరెన్స్ అయితే చూద్దాం, ఆఫ్లైన్ మార్కెటింగ్ కి డిజిటల్ మార్కెటింగ్ కి. ఓకేనా? డిఫరెన్షియేషన్ ఏంటి అనేది క్లియర్ గా అయితే ఇక్కడ మీకు ప్రెజెంట్ అయితే చేస్తున్నా. ఓకే, సో దట్ ప్రెజెంటేషన్ హియర్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఆఫ్లైన్ మార్కెటింగ్ లో మనకున్న డిసడ్వాంటేజెస్ ఏంటి.
ఓకేనా అనేది అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోండి, కొనే ముందు అయితే మీరు ఆలోచిస్తారా లేదా? మీరు 2 ప్రోడక్ట్స్ అనుకుంటున్నారు, మంచిగా ఉన్నాయి, ప్రైస్ అనేది అంతా, దాని ప్రైస్ అనేది ఒకటే ఉన్నప్పుడు ఓకేనా, లేకపోతే ప్రైస్ ఇంకా తక్కువలో ఎక్కువ బెనిఫిట్స్ దొరుకుతున్నప్పుడు ఆ ప్రోడక్ట్ ను కొంటారు, ఏది కొంటారు మీరు? అది మనం డెఫినెట్ గా చూస్తాం కదా. సేమ్ ఇక్కడ కూడా ఒక డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకోవాలా, ఆఫ్లైన్ మార్కెటింగ్ చూస్ చేసుకోవాలా అన్నప్పుడు దెన్ ఒక బిజినెస్ పర్సన్ ఏది చూస్ చేసుకుంటాడో చూద్దాం. సార్ ఇప్పుడు బిజినెస్ పర్సన్ చూస్ చేసుకుంటే నాకేంటి ఇక్కడ, నేనెందుకు ఇది నేర్చుకోవాలి అనుకుంటారు. మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది గైస్, మీరు నేర్చుకున్న తర్వాత మీరు వర్క్ చేయాల్సింది ఒక జాబ్కి వెళ్ళిన తర్వాత ఆ బిజినెస్ పర్సన్ కోసమే. ఒక కోర్స్ నేర్చుకుంటారు, చిన్నప్పటి నుంచి మనం ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ లో ఉన్నాం, ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకుంటాం, దెన్ ఇంటర్ చదువుతాం, బీటెక్ చదువుతాం. ఎందుకు చదువుతున్నాం? ఫైనల్ గా ఒక జాబ్ తెచ్చుకోవడానికే కదా. సో ఆ జాబ్ తెచ్చుకోవాలి అంటే మీరు నేర్చుకున్నది ఒక కంపెనీకి ఉపయోగపడడానికే మీరు నేర్చుకుంటున్నారు. అది ఎలక్ట్రికల్ ఇంజనీరింగో, ఈసీఏనో, లేదు మెకానికలో, సివిల్ ఇంజనీరో, ఏదో ఒకటి ఒక కంపెనీకి అయితే ఉపయోగపడేది మీరు నేర్చుకుంటారు. ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకొని ఆ పర్సన్కి ఏదైతే ఒక రిక్వైర్మెంట్ ఉందో దానిపైన మీరు వర్క్ చేస్తారు. సేమ్ ఇక్కడ ఒక బిజినెస్ కి ఆఫ్లైన్ మార్కెటింగ్ కావాలా లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ కావాలా అనేది తను డిసైడ్ అయిపోతే, డిజిటల్ మార్కెటింగ్ కావాలి అంటే దానికి రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి కదా, జాబ్స్ అయితే దానికి ఎక్కువ ఉంటాయి కదా. ఆ జాబ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా నేను చూపిస్తాను. ఓకే, సో బిఫోర్ దట్ బిజినెస్ పర్సన్ ఏది చూస్ చేసుకుంటాడు అయితే ఇక్కడైతే చూద్దాం. సో డిజిటల్ మార్కెటింగ్ లో ఇట్ ఈస్ వెరీ లో కాస్ట్. ఎంత లో కాస్ట్ చెప్పనా? 100 రూపీస్ తో కూడా మీరు అడ్వర్టైజ్మెంట్ అయితే చెయ్యొచ్చు. 100 రూపాయలతో కూడా మీరు అడ్వర్టైజ్మెంట్ అనేది చెయ్యొచ్చు. 100 రూపాయలతో అడ్వర్టైజ్మెంట్ చేస్తే దానికి తగినంత పీపుల్కి అది చూపిస్తుంది యాడ్స్ ని. ఆఫ్లైన్ మార్కెటింగ్ లో చేయగలుగుతామా? ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎంత ఎక్స్పెన్సివ్ తెలుసా? ఎంత ఎక్స్పెన్సివ్ తెలుసా? లెట్ మీ షో యూ హియర్. లెట్ మీ షో యూ. ఓకే, ఆఫ్లైన్ లో మనం అడ్వర్టైజ్ చెయ్యాలి అంటే ఎంత ఎక్స్పెన్సివ్ యూ పీపుల్ సీ హియర్. ఓకే, సో మినిమం ఆఫ్ 10,000. ఓకేనా, మినిమం ఏంటంటే ఒక బిల్ బోర్డ్ అనేది ఏదో ఒక లొకేషన్ లో వెయ్యాలి, ఒకే బిల్ బోర్డ్ వెయ్యాలి అంటే 10,000 రూపీస్ మీరు పే చేయాలి. ఒక రేడియో అనే దాంట్లో మీరు ఒకే ఒక సెకండో లేకపోతే ఒక నాట్ సెకండ్, ఒక 10 సెకండ్స్ మీ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్స్ గురించి చెప్పాలి అంటే 2,000 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇది ఇస్ లైవ్ గైస్, మీరు వెళ్ళి సెర్చ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఒక మ్యాగజైన్ లో ఏదైనా ఒక బుక్ లో కావచ్చు, ఒక పర్టికులర్ సండే వచ్చే ఒక మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో దాంట్లో అడ్వర్టైజ్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 30,000. ఓకే, ఒక న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి 30,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇంతంత డబ్బులు ఒక స్మాల్ బిజినెస్ పర్సన్ పెట్టగలడా? ఒక్కసారి ఆలోచించండి. ప్రీవియస్ ఎవరైతే బిజినెస్ అనేది చేస్తున్నారో, ప్రీవియస్ చేస్తూ ప్రెసెంట్ అనేది వాళ్ళ బిజినెస్ చేయలేకపోవడానికి ఎలాంటి ఎక్స్పెన్సివ్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ పైన డబ్బులు పెట్టేసి ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి, బిజినెస్ రన్ చేయడానికి డబ్బులు లేకపోవడం వల్లనే బిజినెస్ అనేది క్లోజ్ చేసుకుంటున్నాయి. సో అదే మీరు డిజిటల్ మార్కెటింగ్ లో చూసుకుంటే 100 రూపీస్ నుండి మీరు అడ్వర్టైజ్మెంట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, 100 రూపీస్ నుంచి మీరు అడ్వర్టైజ్మెంట్స్ అయితే స్టార్ట్ చేసి, ఇక్కడ ఒక 100 పాంప్లెట్స్ కొట్టియాలి అంటే ఏదైతే మీరు ఇక్కడ ఒక పాంప్లెట్ ఉంది, ఆ పాంప్లెట్ ప్రింట్ చేయడానికి 1 రూపీనో 2 రూపీసో తీసుకుంటారు. ఓకేనా, లేకపోతే ఒక 5 రూపీసో తీసుకుంటారు కలర్ రిలేటెడ్ అన్నప్పుడు. ఓకేనా, ఆ 5 రూపీస్ తీసుకున్నప్పుడు ఒక 100 ప్రింట్ చేయాలి అంటేనే మీకు 500 రూపీస్ ఖర్చు అవుతుంది. 500 రూపీస్ ప్రింట్ కి మాత్రమే ఖర్చు అయ్యింది, అది పంచడానికి ఇంకొక 500 రూపీస్ ఆ పర్సన్ కి పే చేయాలి. 1000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు ఏంటంటే కస్టమర్స్ వస్తారా రైట్ గా అంటే, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎప్పుడైనా ఒక పర్సన్ మీకు పాంప్లెట్ మీ చేతికి ఇచ్చినప్పుడు దాన్ని పూర్తిగా మీరు చదువుతారా లేదా? 100% చదవరు. సో అప్పుడు వేస్ట్ అనేది బిజినెస్, ఈ పర్టికులర్ బిజినెస్ పర్సన్ ఆఫ్లైన్ మార్కెటింగ్ లో వేస్ట్ చేస్తున్నాడా లేదా? అది కూడా ఎక్కువ కాస్ట్ తో వేస్ట్ చేస్తున్నాడా లేదా? అలా కాకుండా ఇక్కడ 100 రూపీస్ తో కూడా చేసుకోవచ్చు. అండ్ సెకండ్ బెనిఫిట్ చూసుకుంటే లెస్ టైం. ఇప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ అనేది ఈ పర్టికులర్ బిజినెస్ పర్సన్ రెడీగా ఉన్నాడు చేయడానికి రెడీగా ఉన్నప్పుడు, సార్ నాకు రేపే అడ్వర్టైజ్మెంట్ కావాలండి టీవీలో అనేసి టీవీ పర్టికులర్ మేనేజ్మెంట్ అడిగితే వాళ్ళు నార్మల్ ఛార్జెస్ కన్నా డబుల్ ఛార్జెస్ కావచ్చు, ట్రిపుల్ ఛార్జెస్ కావచ్చు చెయ్యొచ్చు. ఎందుకు అంటే అర్జెన్సీ.
బిజినెస్ అనేది ఏంటంటే అర్జెన్సీ ఉండే కొద్దికి కాస్ట్ అయితే పెరుగుతుంది. ఆ కాస్ట్ అనేది పెరిగినప్పుడు దెన్ అగైన్ బిజినెస్ లాసెస్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. వెంటనే అయితే మనం ఇక్కడ చేయలేం, టైం టేకన్ అయితే తీసుకుంటుంది. అదే డిజిటల్ మార్కెటింగ్ లో మీరు ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే కూడా అడ్వర్టైజ్మెంట్ అయితే క్రియేట్ చేసి లైవ్ లో అయితే వదిలేయచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టార్గెటెడ్ ట్రాఫిక్. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇంకా బెటర్గా అర్థం అవ్వడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. దట్ ఈజ్ లిప్స్టిక్ ఎవరు యూజ్ చేస్తారు? లేడీస్ యూజ్ చేస్తారు. ఏ పర్టికులర్ ఏజ్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తారు? లైక్ 25 నుంచి 40, 35 వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మైట్ బి ఓల్డ్ నార్మల్ ఏజ్ ఆఫ్ పీపుల్, యంగ్ ఏజ్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తారు, ఓల్డ్ ఏజ్ ఆఫ్ పీపుల్ ఎక్కువ యూజ్ చేస్తారు. కానీ మోస్ట్ ఎవరు యూజ్ చేస్తారు? 25 నుంచి 35 అనుకుందాం, లేకపోతే 45 అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. సో నేను ఇప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నా, ఇక్కడ చూడండి ఒక మ్యాగజైన్ లో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నా. ఓన్లీ లేడీసే చదివే ఒక పర్టికులర్ మ్యాగజైన్ ఏమన్నా ఉందా? ఓన్లీ లేడీసే చదివే ఒక న్యూస్ పేపర్ ఏమన్నా ఉందా? యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు, ఓకేనా, ఫిమేల్ నుంచి మేల్ వరకు ప్రతి ఒక్కరు న్యూస్ పేపర్ చదువుతారా? అక్కడ అవసరం లేని పీపుల్కి కూడా అడ్వర్టైజ్మెంట్ చూపించాల్సి వస్తుంది కాబట్టే మనం ఎంతంత డబ్బులు అయితే పే చేయాల్సి వస్తుంది. అదే మీరు డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకుంటే మీ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ ని ఓన్లీ ఫిమేల్స్ కి చూపించచ్చు. ఓన్లీ ఎవరి ఏజ్ అయితే 25 నుంచి 45 ఉంటుందో వాళ్ళకే చూపించచ్చు. ఎవరైతే పర్టికులర్ స్పెసిఫిక్ లొకేషన్ లో ఉన్నారో, మీ పర్టికులర్ బిజినెస్ అనేది ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ మాదాపూర్ లో ఉందండి, ఒక పర్టికులర్ షాప్ ఉంది. ఆ షాప్ కి ఏంటంటే లిప్స్టిక్ అమ్ముతున్నారు. సరౌండింగ్ ఉండే పీపుల్ అందరినీ మీరు టార్గెట్ చేయాలి, కస్టమర్స్ ని. ఓన్లీ మాదాపూర్ నుంచి ఒక 2 to 5 కిలోమీటర్స్, 1 కిలోమీటర్ లో ఉండే పీపుల్ ని మీరు టార్గెట్ చేయొచ్చు. అది కూడా ఎవరైతే ఫిమేల్స్ ఉంటారో, అది కూడా ఎవరి ఏజ్ అయితే 25 నుంచి 40 ఉంటుందో. సో ఇలాంటి అడ్వాన్స్ రిలేటెడ్ టార్గెటింగ్ మెథడ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే డిజిటల్ మార్కెటింగ్ లో అయితే ఉన్నాయి. వన్స్ థింక్ అబౌట్ ఇట్ గైస్. అవసరం లేని పర్సన్ కి కొను చూడు అంటే చూస్తాడా, కొంటాడా? అది ఆఫ్లైన్ మార్కెటింగ్ లో జరుగుతుంది. ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, టీవీ చూసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంది, అలాంటి చూసిన అడ్వర్టైజ్మెంట్స్ ఎన్ని కొన్నారు? ఇర్రెలవెంట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వస్తాయి. అవసరం లేనివన్నీ ఏంటంటే మన ముందుకైతే వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఎగ్జాక్ట్ గా ఒక పర్సన్ ఇంట్రెస్ట్ అనేది లిప్స్టిక్ అనేది ఉంటే ఆ లిప్స్టిక్ ఇంట్రెస్ట్ ఉండే పీపుల్కే అయితే చూపించచ్చు. ఆ ఇంట్రెస్ట్ ఉండే పీపుల్కే అయితే చూపించచ్చు. సో దట్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఇన్ లైవ్. సే లైవ్ ఇన్ కామెంట్ సెషన్. ఈ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అయితే నేను ఇప్పుడు లైవ్ లో అయితే మీకు అయితే చూపిస్తాను. సే లైవ్ ఇన్ కామెంట్ సెషన్. సే లైవ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సే లైవ్ ఇన్ కామెంట్ సెషన్. లైవ్ అని అయితే కామెంట్ చేయండి, నేను లైవ్ లో అయితే చూపిస్తా. ఈవెన్ నేను ఎంత థియరిటికల్ చెప్పినా మైట్ బి మీరు బిలీవ్ చేయకపోవచ్చు. That's great. That is the response I am expecting, guys. So let me show you. I am taking one particular account. సో నేను ఫేస్బుక్ అయితే తీసుకుంటున్నా. ఫేస్బుక్ ఎందుకు తీసుకుంటున్నా అంటే మనలో ప్రతి ఒక్కరూ కూడా ఫేస్బుక్ యూజ్ చేస్తూ ఉంటారు, కానీ దాంట్లో బ్యాక్ ఎండ్ ఎలా ఉంటుంది అనేది అయితే ఎవరికి తెలిసి ఉండదు 99% ఆఫ్ పీపుల్కి. ఓన్లీ ఫేస్బుక్ అనేది ఎలా అంటే ఇలా ఓపెన్ చేసుకొని వచ్చిన పర్టికులర్ ఫ్రెండ్స్ పోస్ట్ లైకులు కొట్టుకుంటూ, తెలిసిన క్రియేటర్ చేసిన ఒక వీడియోస్ని చూసుకుంటూ, ఓకేనా, ఉంటారు. ఓకేనా, మీరు ఇది చూసుంటారు, ఈ ఫేస్బుక్ ని అయితే చూసుంటారు. సో ఇదే దాంట్లో బ్యాక్ ఎండ్ ఫేస్బుక్ అనేది ఇది adsmanager.facebook.com. ఓకేనా. సో ఇదే దాంట్లో నేను ఇప్పుడు ఏదైతే మీకు చెప్తున్నానో లో కాస్ట్ అనేసి, తక్కువ టైంలో అయిపోతుంది అనేసి, టార్గెటెడ్ ట్రాఫిక్ అనేసి, ఇవన్నీ కూడా నేను లైవ్ లో అయితే చూపిస్తాను. ఓకే, సో హియర్ యూ కెన్ సీ అండ్ ఐఎమ్ టేకింగ్ వన్ థింగ్ హియర్. సో ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు క్రియేట్ చేయాలి అనుకుంటే, ఓకేనా, ఇప్పుడే క్రియేట్ చేసి పబ్లిష్ చేసి ఈ ఫేస్బుక్ లో ఎవరికైతే కనిపించాలి అని నేను అనుకుంటున్నానో, ఏ లొకేషన్ లో కనిపించాలి అనేసి నేను అనుకుంటున్నానో, ఏ ఏజ్ ఆఫ్ పీపుల్ కి కనిపించాలి అనుకుంటున్నానో, అలానే ఏంటంటే ఏ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ కి ఎగ్జాక్ట్ గా నాకు కావాల్సిన పీపుల్ని నేను టార్గెట్ చేసి వాళ్ళకు అయితే చూపించగలుగుతాం. అదంతా అయితే సింగిల్ పర్టికులర్ క్యాంపెయిన్ లో అయితే అయిపోతుంది.
ఓకేనా. అది కూడా ఆ ప్రాసెస్ అంతా ఏంటంటే ఒక 10 to 15 మినిట్స్ లో అయితే కంప్లీట్ చేసేయచ్చు. అంత తక్కువ టైంలో అయితే కంప్లీట్ చేయొచ్చు. సెకండ్ వన్ లెస్ టైం అండ్ లో కాస్ట్. ఇక్కడ మీరు ఇదే చూస్తే స్క్రోల్ డౌన్ చేసామంటే నెక్స్ట్ పైన క్లిక్ చేసి మనం 100 రూపీస్ పెట్టి కూడా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అయితే చేయొచ్చు. లెట్ మీ షో యూ హియర్. హియర్ యూ కెన్ సి 100 రూపీస్ డైలీ. నా బడ్జెట్ ఎంత అండి? డైలీ నేను ఏంటంటే 100 రూపాయలు పెట్టగలను. 100 రూపాయలకి ఏంటంటే నేను ఎంతమందికి అడ్వర్టైజ్మెంట్ చూపించగలను అంటే అది ఫేస్బుక్ 3000 మంది నుంచి 8900 మందికి ఏంటంటే చూపించగలను అనేసి ఫేస్బుక్ అయితే చెప్తాను. మీరు డబ్బులు పెంచే కొద్దికి ఎక్కువ పీపుల్కి అయితే చూపిస్తుంది. ఇప్పుడు నేను 100 రూపాయలు పెట్టా, 3000 ఉంది, నేను ఇప్పుడు దీన్ని 200 చేస్తాను. ఒకసారి చూడండి, 6000 అయిందా? 6000 మందికి నేను అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు చూపించగలను. ఎంత డబ్బులతో? 200 రూపాయలతో. సో దీన్ని 300 చేస్తున్నా, ఎంత అయింది? 9000. సో ఇలా మీరు డబ్బులు అనేది ఎంత పెంచితే అంత మందికి అడ్వర్టైజ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా? డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. సో ఇప్పుడు మీకు 2 పర్టికులర్ థింగ్స్ అర్థమైనాయి. లో కాస్ట్, లెస్ టైం, టార్గెటెడ్ ట్రాఫిక్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి లొకేషన్. ఇప్పుడు నేను ఏంటంటే ఓన్లీ హైదరాబాద్ లో ఉండే మాదాపూర్ లో అడ్వర్టైజ్మెంట్ రన్ చేయాలి. మాదాపూర్ తెలంగాణ. ఏమవుతుంది ఇప్పుడు? ఇక్కడ చూడండి మ్యాప్, ఓన్లీ మాదాపూర్లోనే నా అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. ఓన్లీ మాదాపూర్లోనే నా అడ్వర్టైజ్మెంట్. సార్ అదొక్కటే మాదాపూర్ ఒకటే, ఇంకేం లేదా అంటే మీరు ఇంట్లో కూర్చొని మీకంటూ క్లయింట్ అమెరికాలో ఉన్నా కూడా, ఎక్కడ? అమెరికాలో, అక్కడ కూడా టార్గెట్ చేయొచ్చు. యునైటెడ్ స్టేట్స్. ఓకే, ఎక్కడ కూర్చొని మీరు మీ బెడ్రూమ్ లో నుంచి కదలకుండా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో, ఓకేనా, ఏదైతే చెప్పానో ఇంటర్నెట్, ల్యాప్టాప్, ఈ స్కిల్, ఈ 3 మీ దగ్గర ఉంటే మీరు ఎవరికైనా ఎక్కడ ఉండే వాళ్ళకైనా వర్క్ అయితే చేయొచ్చు. ఓకేనా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ పవర్ అనేది ఆల్రెడీ ఏంటి అనేది మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. 4G తర్వాత 5G అసలు క్లిక్ చేస్తే బఫరింగ్ లేకుండా ప్లే అవుతూ ఉంటాయి. సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చుతుందా లేదా? మరి అదే స్కిల్ నేర్చుకొని మీరు డబ్బులు అనేది వద్దు అంటే వచ్చేలాంటిది నేర్చుకుంటే ఎలా ఉంటుంది? సో అదే ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీకు లొకేషన్ గురించి అర్థమైంది. ఈ లొకేషన్ దాంట్లో యుఎస్ లో కూడా ఏ స్పెసిఫిక్ లొకేషన్? న్యూయార్క్ లో కనిపించాలా? న్యూయార్క్. హియర్ యూ కెన్ సి న్యూయార్క్ లో, యునైటెడ్ స్టేట్స్ లో న్యూయార్క్ లో కనిపిస్తుంది. అక్కడ కూడా ఎక్కడ ఎన్ని కిలోమీటర్స్ వరకు కనిపించాలి నాకు? 10 కిలోమీటర్ల, 20 కిలోమీటర్ల, 40 కిలోమీటర్ల, ఎలా కావాలి అంటే అలా మీరే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ లొకేషన్. అండ్ నెక్స్ట్ స్క్రోల్ డౌన్, ఇక్కడ చూసుకుంటే ఏజ్. ఈ ఏజ్ అనేది మీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే ఆ కంపెనీకి ఒక ప్రోడక్ట్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, దాన్ని ఏ ఏజ్ ఆఫ్ పీపుల్ కొంటారు అనేసి వాళ్ళు మీరు ముందే చెప్తారు. సో ఆ ఏజ్ ఆఫ్ పీపుల్కే మీరు కనిపించేలాగా చేయొచ్చు. 24 నుంచి 35 అనుకున్నాను అనుకో, 24 నుంచి 35 పెడితే ఎవరైతే ఫేస్బుక్ యూజ్ చేసే ఏజ్ అనేది 24 నుంచి 35 మధ్యలో ఉంటుందో వాళ్ళకే నా అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, నేను స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ మీకు ఏంటంటే ఎవ్రీ పర్టికులర్ 4 పోస్ట్స్ కి, ఓకేనా, ఒక స్పాన్సర్ పోస్ట్ అయితే వస్తుంది. మీలో ఎంతమందికి తెలుసు లైక్ ఇది అడ్వర్టైజ్మెంట్స్ అనేది మీరు ఎవ్రీ 4 పోస్ట్ కి ఒక స్పాన్సర్ పోస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే కనిపిస్తుంది. దీనిలో ఇది చాలా మందికి తెలియదు. నేను ఇప్పుడు లైవ్ లో చూపిస్తున్నా. ఒక పోస్ట్, ఇది నార్మల్ పోస్ట్. ఇక్కడ చూడండి స్పాన్సర్డ్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ని యూజ్ చేసుకొని ఇలాంటి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే క్రియేట్ చేసి వాళ్ళ కస్టమర్స్ కి కనిపించేలాగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వీళ్ళకి సేల్స్ రావడానికి. ఈ కంపెనీ వాళ్ళకి తెలుసు వాళ్ళ కస్టమర్స్ ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు, యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నారు అనేసి ఈ కంపెనీ వాళ్ళకి తెలుసు. ఆ కంపెనీ వాళ్ళకి తెలిసినప్పుడు తెలివిగా డిజిటల్ మార్కెటింగ్ ని యూజ్ చేసుకొని తక్కువ డబ్బులతో అడ్వర్టైజ్మెంట్ చేసుకొని బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు. సో ఆ పర్టికులర్ బిజినెస్ పీపుల్ రన్ చేయాలి అంటే వాళ్ళకి ఎవరు కావాలి? మీలాంటి డిజిటల్ మార్కెటర్స్ కావాలి, మీలాంటి డిజిటల్ మార్కెట్. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కనిపించిందా? ఇప్పుడు 4 పోస్ట్ తర్వాత మళ్ళీ యాడ్ కనిపిస్తుంది. 1 2 3 4 యాడ్. So here you can see this is my advertisement only. I am seeing sponsored.
హియర్ యూ కెన్ సి మై సెల్ఫ్ డిజిటల్ చందు. ఓకే, అండ్ అగైన్ ఇలా మీరు ఎన్నైనా స్క్రోల్ చేస్తూ అయితే వెళ్ళండి. ఎవ్రీ 4 పోస్ట్ కి ఒక స్పాన్సర్ పోస్ట్ అయితే చూస్తారు. ఆ స్పాన్సర్ పోస్ట్ ని ఎవరు క్రియేట్ చేస్తారు? ఇప్పుడు మీరు నేర్చుకుంటే మీరే డిజిటల్ మార్కెటర్ అవుతారు, మీరే అలాంటివి క్రియేట్ చేస్తారు. ఇదే ఫేస్బుక్ ని యూజ్ చేసుకొని మీరు టైం వేస్ట్ చేసుకోకుండా దాని నుంచి జెన్యూన్ గా డబ్బులు అయితే సంపాదిస్తారు. ఏదో మీ ఫ్రెండ్ కి రెఫర్ చేసి ఫ్రెండ్ జాయిన్ అయితే ఒక 50,000 ఓకేనా, లేకపోతే ఒక 5,000 తన ఒక 10,000 పే చేస్తే మీకు 5,000 వస్తాయి. అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే ఎంకరేజ్ చేస్తూ అయితే ఉండకండి. ఓకేనా, దట్ ఈస్ టైం వేస్ట్ పనులు. మీరు చేసే పర్టికులర్ ప్రాసెస్ వల్ల అవతల పర్సన్ బెనిఫిట్ అవుతాడు, కానీ మీరు మీ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు మీరు కూడా బెనిఫిట్ అయితే అవ్వరు. సో ఇదే ప్రాసెస్ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసుకున్న ఎవ్రీ 3 or 4 పోస్ట్ కి ఏంటంటే స్పాన్సర్ పోస్ట్ అయితే ఉంటుంది. దట్ ఈస్ అడ్వర్టైజ్మెంట్. అవన్నీ కూడా మీరే అయితే ఓన్ గా క్రియేట్ చేయొచ్చు. ఏ కంపెనీకైనా కూడా, ఏ కంపెనీకైనా మీరే ఓన్ గా క్రియేట్ చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్ బెనిఫిట్, జెండర్. ఇప్పుడు ఏమని చెప్పాను, నా లిప్స్టిక్ పర్టికులర్ బిజినెస్ పర్సన్ ఏంటంటే ఓన్లీ ఫిమేల్ కి రీచ్ అవ్వాలన్నారు. నేను ఫిమేల్ అని పెట్టాను అనుకో, ఇక్కడ ఉమెన్ అని, ఓన్లీ నా అడ్వర్టైజ్మెంట్ వెళ్ళేసి ఉమెన్ కి మాత్రమే కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది మైండ్ లో, సార్ ఇప్పుడు మీరు అన్ని పెట్టేస్తున్నారు, ఏజ్ ఇది పెడుతున్నారు, జెండర్ ఇది పెడుతున్నారు, లొకేషన్ అది పెడుతున్నారు, ఫేస్బుక్ కి ఎలా తెలుసు నేను ఫిమేల్ అనేసి ఫేస్బుక్ కి ఎలా తెలుసు, నా ఏజ్ అనేది 25 అనేసి ఫేస్బుక్ కి ఎలా తెలుసు, నేను ఈ లొకేషన్ లో ఉన్నానని ఫేస్బుక్ కి ఎలా తెలుసు అనేసి మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. మీరు ఎవ్రీ టైం ఏంటంటే ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి వెళ్ళినప్పుడు జిపిఎస్ అయితే ఆన్ చేసుకుంటారు. జిపిఎస్ ఆన్ చేసి ఫేస్బుక్ అనేది మీ మొబైల్లో ఉంటే ఫేస్బుక్ మిమ్మల్ని ట్రాక్ చేసి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ లొకేషన్ లో ఉన్నారు అనేసి డేటాబేస్ లో అయితే పెట్టుకుంటారు. లొకేషన్ అర్థమైందా? దెన్ ఏజ్. మీరు మీ ఫేస్బుక్ ని క్రియేట్ చేసేటప్పుడే ఏంటంటే మీ ఏజ్ ఏంటి అనేసి అక్కడ మెన్షన్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ తో ఫేస్బుక్ క్యాల్కులేట్ చేసుకోగలుగుతుందా లేదా? చేసుకుంటది. అండ్ జెండర్, మీరు మేలా ఫిమేలా అనేసి మీరే ఫేస్బుక్ కి చెప్తారు. ప్రతి ఒక్క డేటా కూడా ఫేస్బుక్ దగ్గర ఉండేది మన ఓన్ గా మనమే అయితే ఇచ్చుంటాం. ఆ ఇచ్చిన డేటానే ఎవరు ఇస్తారు? కస్టమర్. ఆ కస్టమర్ ఇచ్చిన డేటాని, అదే డేటాని అడ్వర్టైజర్ యూజ్ చేసుకొని కస్టమర్ కి కావలసిన అడ్వర్టైజ్మెంట్ ని ఎగ్జాక్ట్ గా చూపించే ప్రాసెస్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. ప్రాసెస్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్. అండ్ అక్కడితో అయిపోలేదండి, ఇంకా ఏముంది అంటే డీటెయిల్ టార్గెటింగ్. మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీకు ఏమి ఇష్టం అనేది ఏంటంటే మీరు ఫేస్బుక్ లో ఒక పర్టికులర్ పోస్ట్ కనిపిస్తే లైక్ చేస్తారా, కామెంట్ చేస్తారా? అలానే ఏంటంటే మీరే మీ ప్రొఫైల్లో నాకు ఇష్టం ఇది, నేను ఈ ఎడ్యుకేషను, నేను బీటెక్, నేను డిగ్రీ, నేను ఒక డాక్టర్ని, నేను ఒక రియల్ ఎస్టేట్ని, నాకు ఈ జాబ్ వచ్చింది, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి మీరే ఇస్తారా? ఇచ్చినప్పుడు అదే డేటాతో మనం ఇక్కడ టార్గెట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నాది లిప్స్టిక్ కాబట్టి లిప్స్టిక్ అని ఇస్తున్నా. ఇక్కడ చూడండి, ఎవరికైతే లిప్స్టిక్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుందో కాస్మెటిక్స్ పైన, ఆ పర్సన్ అమ్మాయి అయి ఉండాలి. ఆ అమ్మాయి ఏజ్ అనేది 24 నుంచి 35 అయి ఉండాలి. ఆ అమ్మాయి ఏంటంటే స్పెసిఫిక్ మాదాపూర్ లొకేషన్ లో ఉండాలి. వాళ్ళకే నా అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. నేను నా పర్టికులర్ బిజినెస్ పర్సన్ కి ఎలా క్రియేట్ చేస్తా, ఇలా క్రియేట్ చేస్తా. ఎగ్జాక్ట్ గా కావాల్సిన పర్సన్ కి కావాల్సిన టైంలో కావాల్సిన ప్లేస్ లో చూపిస్తే సేల్స్ అనేవి వస్తాయా లేదా? వన్స్ మీరు ఒక కంపెనీకి సేల్స్ అనేది తెప్పించినప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ మీకు హ్యూజ్ అమౌంట్ శాలరీ రూపంలో పే చేస్తుందా లేదా? చేస్తారు. సో దట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది ఏంటంటే మనకు అన్ని కూడా ఎక్కడ ఉన్నాయంటే డిజిటల్ మార్కెటింగ్ లో. అండ్ నెక్స్ట్ వన్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అంటే మీరు ఇప్పుడు ఆపేయాలి, నా అడ్వర్టైజ్మెంట్ అనేది కనిపించకుండా ఆపేయాలి అనుకుంటే సింప్లీ ఒక బటన్ ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఆన్ అనేసి, దీన్ని ఇక్కడ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఒకే ఒక బటన్ క్లిక్ చేస్తే మీ యాడ్స్ అనేది ఆగిపోతాయి, మీ డబ్బులు అనేది ఖర్చు అవ్వకుండా ఆగిపోతుంది. ఆ డబ్బులు ఎవరు పెడతారు? ఈ 100 రూపీసు, ఈ 500 రూపీసు ఎవరు పెడతారు? మీరు ఎప్పుడైతే ఒక కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కంపెనీ వాళ్ళు ఈ డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేస్తారు. మీరేం చేయాలి? మేనేజ్ చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ. ఓకే, ఫ్లెక్సిబిలిటీ. కానీ ఇక్కడ ఆపగలుగుతామా? ఆపలేం. మెజరబుల్, ఎంత మంది చూశారు నా అడ్వర్టైజ్మెంట్ ని, ఎంత మంది చూశారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు, కానీ ఇక్కడ తెలుసుకోలేం. అండ్ డైరెక్ట్ ఇంటరాక్షన్, ఒక పర్టికులర్ పర్సన్ ఇప్పుడు ఇంట్రెస్ట్ అనుకో, తను ఇక్కడ ఏంటంటే లైక్ కామెంటో డైరెక్ట్ గా ఏంటంటే మెసేజ్ అయితే చెయ్యొచ్చు.
ఇక్కడ చూడండి మెసెంజర్ ఉందా, మెసేజ్ చేయొచ్చు. డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. అండ్ రీమార్కెటింగ్, ఎవరైతే నా వీడియోని ఏంటంటే ఒక 5 minutes చూసారో, 2 minutes చూసారో, 1 minute చూసారో వాళ్ళకే నేను కనిపించేలాగా చెయ్యొచ్చు. అది ఎక్కడుంది, డిజిటల్ మార్కెటింగ్. ఈ పర్టికులర్ ఆఫ్లైన్లో ఆ పర్టికులర్ ఆప్షన్ అయితే లేదు. సో ఇలా 1 కాదు 2 కాదు, నేను కొన్ని ఇక్కడైతే మెన్షన్ చేశాను. ఇంకా దీనికన్నా చాలా ఆప్షన్స్ అయితే మనకి డిజిటల్ మార్కెటింగ్ లో అయితే ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఇది నేర్చుకుంటామో ఫుల్ ప్లెడ్జ్డ్గా రియల్ టైంతో ప్రాక్టికల్తో, ఆ టైంలో ఏంటంటే మనం మిరాకిల్స్ అయితే చేయొచ్చు. ఏ బిజినెస్ కైనా కూడా, ఒక జాబ్ లో కావచ్చు, మనీ ఎర్నింగ్ లో కావచ్చు, ఏ దాంట్లో అయినా చేయొచ్చు. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. సే క్లియర్ ఇన్ కామెంట్ సెషన్. ఒక డిజిటల్ మార్కెటింగ్ కి, ఆఫ్లైన్ మార్కెటింగ్ కి ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది మీకు క్లియరా? సే క్లియర్ ఇన్ కామెంట్ సెషన్. సే క్లియర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకు ఏంటంటే అసలు ఏ పర్టికులర్ మార్కెటింగ్ ప్రీవియస్ ఉన్నింది, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు మనం ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకోవాలని ఒక క్లారిటీ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్, హూ కెన్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్? హూ కెన్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్? సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఎవరైతే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారో, ఎవరైతే ల్యాప్టాప్ ని యూజ్ చేస్తున్నారో, ఆ మొబైల్ ఫోన్ లో ల్యాప్టాప్ లో ఇంటర్నెట్ ని యూజ్ చేస్తున్నారో, ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా? మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, మీరు ఒక స్టూడెంట్ ఫర్ జాబ్ క్రాకింగ్ అయితే డిజిటల్ మార్కెటింగ్ యూజ్ అవుతుంది. మీరేంటంటే ఆల్రెడీ జాబ్ పర్సన్ అనుకోండి, జాబ్ హోల్డర్, వచ్చే పర్టికులర్ శాలరీ అనేది మీకు సరిపోవట్లా, ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారు. ఓకేనా? కొంతమంది ఏంటంటే ఎల్ఐసిలో జాయిన్ అవుతారు అసోసియేట్ గా, కొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీస్ లో అసోసియేట్ గా జాయిన్ అవుతారు. ఇలా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం అయితే చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళ ఫ్రీ టైంలో. సో అలాంటప్పుడు మీరేంటంటే పార్ట్ టైం కింద ఏంటంటే ఈ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని స్మాల్ బిజినెస్ కి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ అయితే చేయొచ్చు. ప్రతి ఒక్క స్మాల్ బిజినెస్ ఏంటంటే ఒక టీం అందరినీ మెయింటైన్ చేసే అంత డబ్బులు పెట్టలేదు. అలాంటప్పుడు ఎవరైతే పార్ట్ టైం కింద వాళ్ళ స్మాల్ బిజినెస్ ని అడ్వర్టైజ్మెంట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ, వాళ్ళకి లీడ్స్ తెప్పిస్తూ బిజినెస్ ను గ్రో చేసే వాళ్ళు ఉంటారో అనేది చూస్తూ ఉంటారు. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ అయితే మీరు పార్ట్ టైం కింద అయితే చేస్తూ ఒక స్మాల్ బిజినెస్ పర్సన్ తో అయితే వర్క్ చేయొచ్చు. స్మాల్ బిజినెస్ పర్సన్ అంటే ఎవరైనా కావచ్చు. మీ సరౌండింగ్ లోనే, మీరున్న లొకేషన్ లో చాలా స్మాల్ బిజినెస్ ఉంటాయి. ప్రతి స్మాల్ బిజినెస్ కి కూడా కస్టమర్ రావాలి అనే కోరిక అయితే ఉంటుంది, ఆతృత అయితే ఉంటుంది. కానీ అది తెచ్చుకోలేక, బిజినెస్ అనేది నడుపుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి మీ స్కిల్ ద్వారా, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తూ, వాళ్ళకి డబ్బులు తెప్పిస్తూ మీకు కూడా డబ్బులు వచ్చేలాగా చేసుకోవచ్చు. మీరు ఒక జాబ్ హోల్డర్ అయితే ఎప్పుడైతే మీకు వచ్చే డబ్బులు అనేది 6 months కన్సిస్టెంట్ గా ప్రెసెంట్ శాలరీ కన్నా డబుల్ వస్తుందో, అప్పుడు మీరు ఇదే డిజిటల్ మార్కెటింగ్ ని ఫుల్ టైమ్ గా అయితే తీసుకోవచ్చు. ఓకేనా? అప్పటి వరకు నేనైతే మీరు ఉన్న జాబ్ను వదిలేయండి, వచ్చేయండి, ఇది నేర్చుకోండి అని అయితే నేనైతే చెప్పట్లేదు. మీరు ఉన్న జాబ్ను కంటిన్యూ చేయండి, దానితో పాటు కొత్త ఒక పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ అనే టెక్నాలజీని నేర్చుకోండి, పార్ట్ టైమ్ గా దానిపైన వర్క్ చేయండి. 6 months మీకు డబ్బులు అనేది వచ్చే ప్రెసెంట్ శాలరీ కన్నా డబుల్ వస్తూ ఉంటే అప్పుడు డిసైడ్ అయ్యేసి ఈ దానికి ఫుల్ గా స్విచ్ అయితే అవ్వండి. కానీ నేర్చుకోవడం మాత్రం ఇప్పుడే అయితే మీరు నేర్చుకోవాలి. ఎందుకు అంటే కాంపిటీషన్ అనేది ఏంటంటే పెరుగుతూ అయితే ఉంటది. మీరు నేర్చుకోవాలి అనుకున్న సిచ్యువేషన్ కి కాంపిటీషన్ ఎక్కువ అయిపోతే మీకు ఆపర్చునిటీస్ అనేటివి అయితే రావు. ఓకే, దిస్ ఇస్ ఫర్ స్టూడెంట్స్. జాబ్ అనేది క్రాక్ చేయడానికి 100% యూజ్ అవుతుంది. అండ్ జాబ్ హోల్డర్ అయితే పార్ట్ టైం కింద అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ఒక హౌస్ వైఫ్ అయినా, ఈవెన్ గైస్ హౌస్ వైఫ్, ఓకేనా, మీరు చాలా పీపుల్ ఏంటంటే లేడీస్ అయితే ఉంటారు. లేడీస్ లో ఏంటంటే బయట వెళ్ళి వర్క్ చేసుకునే సిచ్యువేషన్ లేక, ఇంట్లో ఉండి అదర్ పీపుల్ పైన డిపెండ్ అవ్వలేక ఏదో ఒకటి చెయ్యాలి అని అయితే అనుకుంటూ ఉంటారు. ఓకేనా? ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకుంటారు, ఎవరిపైన ఆధారపడకుండా ఉండాలి. లేదు అనుకుంటే
ఉన్న ఫ్యామిలీకి ఏంటంటే సమ్వాట్ కాంట్రిబ్యూషన్ చెయ్యాలి అని అయితే అనుకుంటూ ఉంటారు. కానీ ఏది నేర్చుకోవాలి, ఏది నేర్చుకుంటే నేను చేయగలను నా సిచ్యువేషన్కి అనేసి చాలా పీపుల్ అయితే అనుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుంది? మనం ఎక్కడికన్నా వెళ్ళాలా? అవసరంలా. ఇంటర్నెట్ ఉంటే ఒక వైఫై పెట్టుకుంటే సరిపోతుంది, ఒక ల్యాప్టాప్ అనేది కొనుక్కుంటే సరిపోతుంది. అండ్ ఫైనల్గా కావాల్సింది స్కిల్. ఆ స్కిల్ నేర్పించడానికే మనం ఏంటంటే ఈ సెషన్ని మీకోసం అయితే కండక్ట్ అయితే చేస్తున్నాం. అది కూడా 60 days లైవ్లో ఎవ్రీడే 1 hour అయితే మీకు క్లియర్గా టీచ్ చేస్తూ మీ క్వశ్చన్స్కి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ హౌస్ వైఫ్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు ఉండే వాళ్ళు ఫ్రీలాన్సర్స్. ఓకేనా? ఇదే హౌస్ వైఫ్ లో మనం అయితే మాట్లాడుకున్నాం. కొంతమంది ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, కానీ ఏంటంటే ఒకరి కింద వర్క్ చేయాలి అని అయితే అనుకోరు. తనే ఓన్ గా ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ స్కిల్ నేర్చుకొని అదర్ పీపుల్ కి సర్వీస్ ఇవ్వాలి అనుకుంటారు. ప్రెసెంట్ చూసుకుంటే వీడియో ఎడిటింగ్, యూట్యూబ్ ఉండే వాళ్ళందరికీ సర్వీస్ ఇస్తూ ఉంటారు ఎడిటింగ్ చేస్తూ. తమ్నేల్, ఫోటోషాప్ నేర్చుకొని వీడియోస్ క్రియేట్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే తమ్నేల్స్ క్రియేట్ చేస్తూ వీడియో ఎడిటింగ్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటాం. సేమ్ అలానే డిజిటల్ మార్కెటింగ్ కూడా మీరు నేర్చుకుంటే దానికన్నా ఎక్కువ మనీ అనేది ఇక్కడ సంపాదించుకోవచ్చు యాజ్ ఏ ఫ్రీలాన్సర్. ఎందుకు అంటే యూట్యూబ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళే ఒక టీంని పెట్టి చేసుకుంటూ ఉంటారు. కానీ స్మాల్ బిజినెస్ ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయీస్ అయితే ఉండరు. అది మీ స్కిల్ అనేది మీరే నేర్చుకుంటే ఈ స్మాల్ బిజినెస్ ఆఫ్ పీపుల్ కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది మీరే అయితే ఇవ్వచ్చు. ఆ ఇచ్చే ప్రాసెస్ ఏంటి, ఎలా ఇవ్వాలి అనేది క్లియర్ గా అయితే టీచ్ చేసే బాధ్యత 60 days లో మనది. ఓకే. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా బిజినెస్ పర్సన్. ఓకే. ఒక బిజినెస్ పర్సన్ కి ఇక్కడే మాట్లాడుకున్నాం మనం. ఒక బిజినెస్ పర్సన్ కి మీరు ఎవరైతే ఒక ఫ్రీలాన్సర్ ఉన్నారో సర్వీస్ ఇవ్వాలి అంటే బిజినెస్ పర్సన్ మీకు ఒక 10,000 నుంచి 15,000 అయితే పే చేయాలి. ఓకేనా? ఎప్పుడైతే ఆ బిజినెస్ పర్సనే నేర్చుకుంటాడో ఆ 10 నుంచి 15,000 పే చేసేది ఇతనే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? అలానే మీ పర్టికులర్ బిజినెస్ లో ఎలా మార్కెటింగ్ అనేది చెయ్యొచ్చు అనేది మీరే ఏంటంటే ఒక న్యూ థాట్స్ తో అయితే రావచ్చు. లేదు అదర్ పర్సన్ కి ఇచ్చినప్పుడు అతను ఎలా చేస్తున్నాడనే అవగాహన మీకు ఉండాలి అంటే ఫస్ట్ మీకు తెలియాలి కదా. అలాంటి దానికి కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఓకేనా? సో ఇలా మీరు ఎవరు చూసుకున్నా కూడా ఈ పర్టికులర్ 5 ఏదైతే ఉన్నాయో దీంట్లో కాకుండా ఉండే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీరు స్టూడెంట్ అయినా అయి ఉండాలి, లేకపోతే జాబ్ అయినా చేస్తూ ఉండాలి, హౌస్ వైఫ్ అయినా అయి ఉండాలి, ఫ్రీలాన్సింగ్ అయినా చేయాలనుకుంటూ ఉండాలి, బిజినెస్ పర్సన్ అయినా అయి ఉండాలి. ఏదో ఒక దాంట్లో అయితే ఉంటారు. నేను ఎందుకు అందరినీ ఇక్కడ కవర్ చేశానంటే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వాళ్ళకేందంటే అసలు తల వరకు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి అని ఆలోచించరు. సో ఇప్పుడు యాక్షన్ తీసుకొని ఇదే టైం ఇక్కడ వేస్ట్ చేసేది కొద్ది టైం ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి స్పెండ్ చేయండి. మీరేం చేయొచ్చు అంటే మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో డైలీ లివింగ్ చేయడానికి కావచ్చు, ఒక జాబ్ తెచ్చుకోవడానికి కావచ్చు, బిజినెస్ ను గ్రో చేసుకోవడానికి కావచ్చు, ఏ దానికైనా కూడా హెల్ప్ అవుతుంది. సో హూ కెన్ లర్న్ డిజిటల్ మార్కెటింగ్? ఎవ్రీవన్. ఎవరైతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయకుండా ఉంటారో వాళ్ళకి అవసరంలా. మీరు యూజ్ చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. కాబట్టి మీకైతే 100% కావాలి. ఓకే. అండ్ వాట్ ఆర్ ద మాడ్యూల్స్ వీ హ్యావ్? ఇప్పుడు మీకు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో అర్థమైంది, డిఫరెన్షియేషన్ అర్థమైంది, ఎవరు నేర్చుకోవాలి అర్థమైంది. ఇప్పుడు ఏమి నేర్చుకోవాలి? డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, దాంట్లో ఏముంటాయి అనేది అయితే మనం ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి మాడ్యూల్ 1 SEO. SEO అనేది ఏంటంటే ఫుల్ ఫామ్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. SEO ఫుల్ ఫామ్ ఏంటి? సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. అసలు SEO అంటే ఫుల్ ఫామ్ అనేది మనకి ఇప్పుడు అర్థమైంది. అసలు సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి? మీలో ఎవరికైనా సెర్చ్ ఇంజన్స్ అంటే ఏంటో ఐడియా ఉందా? నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను అంటే ఆల్రెడీ మీరు వాటిని యూజ్ చేస్తూ ఉంటారు, అందుకోసమే అడుగుతాం. సెర్చ్ ఇంజన్స్ అంటే ఏంటి గైస్? ఎవరికైనా ఐడియా ఉందా? సెర్చ్ ఇంజన్స్ అంటే ఏంటి ఎవరికైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఐడియా లేకపోతే సింప్లీ గో విత్ నో. Simply go with no. Yes, some people are saying no.
ఎస్, సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏం లేదండి, గూగుల్, యాహూ, బింగ్ అండ్ ask.com అండ్ ఎక్సెట్రా. ఇలా తీసుకుంటే మనం ఇంటర్నెట్లో ఎన్నైనా ఉంటాయి. దాంట్లో మనం మేజర్గా యూజ్ చేసేది ఏంటి? గూగుల్. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తాం? గూగుల్లోకి అయితే వెళ్తాం. సో ఈ గూగుల్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను సమ్ సెర్చ్ చేస్తున్నా, ఏమనేసి అయితే రెస్టారెంట్స్ నియర్ మీ. మీరు కూడా సెర్చ్ చేస్తారా లేదా? ఎప్పుడైనా మీకు ఒక రెస్టారెంట్ కావాలి, ఒక బెస్ట్ది, ఒక లొకేషన్కి వెళ్ళారు, ఆ లొకేషన్లో నియర్ మీకు ఏమున్నాయో తెలియదు, రెస్టారెంట్స్ నియర్ మీ అని సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు మీకు 2 కైండ్ ఆఫ్ రిజల్ట్స్ అయితే వస్తాయండి. ఏమొస్తాయి? వెన్ ఎవర్ యు సెర్చ్ యు గెట్ 2 types of results. Number 1 is free results. Number 2 is paid results. ఓకే, కానీ యాజ్ ఏ యూజర్గా మీరు ఇప్పుడు ఏదైతే సెషన్ వింటున్నారో, ఇప్పుడు విన్న తర్వాత మీకు తెలుస్తుందేమో, కానీ తెలియకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే ఫ్రీ రిజల్ట్స్ ఉంటాయి, తర్వాత దాంట్లో కూడా ఏంటంటే పెయిడ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. అసలు ఫ్రీ రిజల్ట్స్ అనేది ఎలా వస్తాయి, పెయిడ్ రిజల్ట్స్ అనేది ఎలా వస్తాయి? సో ఎస్ఈఓ అనేది ఏంటంటే, మీరు ఒక వెబ్సైట్కి అయితే ఆప్టిమైజేషన్ అయితే చేస్తారు. ఏం చేస్తాం ఎస్ఈఓలో? ఒక వెబ్సైట్కి గూగుల్లో టాప్ రావటానికి, టు గెట్ రిజల్ట్ టాప్ ఆఫ్ గూగుల్. ఓకేనా? మన ఏ పర్టికులర్ వెబ్సైట్ నైనా గూగుల్లో టాప్ లోకి తేవడానికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అయితే యూజ్ చేస్తాం. మీలో చాలా మంది మళ్ళీ మిస్కన్సెప్షన్ చేసుకునేది ఏంటంటే, ఏదైనా ఒకటి సెర్చ్ చేసినప్పుడు గూగుల్ రిజల్ట్స్ ఇస్తాది అని అయితే అనుకుంటూ ఉంటారు. అవునా కాదా? యాక్సెప్ట్ చేస్తారా లేదా? చేస్తారు. కానీ మీరు అనుకుంటుంది 100% తప్పు. ఏదైతే ఈ వెబ్సైట్స్ ఉన్నాయో, ఇక్కడ చూడండి, డైనౌట్, ట్రిప్ అడ్వైజర్, జొమాటో, ఈజీ డిన్నర్, డైనౌట్, ఇవన్నీ వెబ్సైట్సా? ఈ వెబ్సైట్స్ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ మార్కెటర్స్ ఉంటారు. ఆ డిజిటల్ మార్కెటింగ్స్ లో ఎస్ఈఓ అనే మాడ్యూల్ తో వాళ్ళ వెబ్సైట్ పైన వర్క్ చేసి దాన్ని టాప్ లో వచ్చేలాగా చేస్తారు. ఎక్కడ? గూగుల్లో. ఎవరు చేస్తారు ఇది? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజర్స్ చేస్తారు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజర్స్ చేస్తారు. ఇవి ఎలా జరుగుతాయి? ఫ్రీగా జరుగుతాయి. ఓకేనా? ఫ్రీ రిజల్ట్స్. ఓకేనా? ఫ్రీ రిజల్ట్స్. ఎస్ఈఓ అనేటివి ఏంటి? ఫ్రీ రిజల్ట్స్. ఇప్పుడు పెయిడ్ రిజల్ట్స్ అంటే ఏంటో చూద్దాం. అది ఎక్కడ చేస్తామంటే మాడ్యూల్ 2. మాడ్యూల్ 2లో అయితే చేస్తాం. దాన్నే ఏమంటామంటే ఎస్ఈఎం. ఏమంటాం? ఎస్ఈఎం. ఎస్ఈఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని చూస్తే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. మీరు ఆప్టిమైజేషన్ అని చూడగానే దట్ ఈస్ ఫ్రీ రిజల్ట్స్. ఎప్పుడైతే మీరు మార్కెటింగ్ అని చూస్తారో దట్ ఈస్ పెయిడ్ రిజల్ట్స్. సో ఇప్పుడు ఫ్రీ రిజల్ట్స్ ని, పెయిడ్ రిజల్ట్స్ ని ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి? సో ఇప్పుడు నేను అదర్ క్వైరీ అయితే సెర్చ్ చేస్తున్నా, ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు నేను ఏంటంటే ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నా, ఎక్కడ? హైదరాబాద్ లో. ఆ హైదరాబాద్ లో కొనుక్కోవాలి అనేసి నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు కొన్ని రిజల్ట్స్ వస్తాయి. మీకు కూడా వస్తాయా? నాకు కూడా వస్తాయి. సో దీంట్లో పెయిడ్ రిజల్ట్స్ ఉంటాయి, ఫ్రీ రిజల్ట్స్ ఉంటాయి. ఎలా కనుక్కోవాలి? హియర్ యూ కెన్ సి స్పాన్సర్, 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 స్పాన్సర్. ఇక్కడ ఉన్నదా స్పాన్సర్ అనేసి? ఉందా? మ్యాజిక్ బ్రిక్స్ కుందా? 99 ఎకర్స్ కుందా? నో బ్రోకర్ కుందా? లేదు. సో ఎప్పుడైతే మీరు ఇలా స్పాన్సర్ అని చూస్తారో అప్పుడు ఈ కంపెనీ వాళ్ళు, ఇక్కడ చూసారా, prakash.group.net అనే కంపెనీ వాళ్ళు, అనే వెబ్సైట్ వాళ్ళు గూగుల్లో సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది చేసుకొని వాళ్ళ కస్టమర్స్ అయితే తెచ్చుకుంటున్నారు. కస్టమర్స్ అయితే తెచ్చుకుంటున్నారు. సో ఇక్కడ ఎవరున్నారు సెర్చ్ చేసే వాళ్ళు? బయ్యర్. ఓకేనా? నేను ఇక్కడ క్లియర్ గా అయితే మీకు రాస్తాను. అసలు బిజినెస్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది? దేర్ ఈజ్ ఏ బిజినెస్. అది ఏ బిజినెస్ అయినా కావచ్చు.
మీరు ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయితే ఆ కంపెనీకి ఒక ప్రోడక్ట్ ఉంటుంది, లేకపోతే సర్వీస్ ఉంటుంది. ఇది రెండు లేకుండా ఏది ఉండదు. బిజినెస్ అయితే ఉంది, ఈ బిజినెస్ కి ఒక ప్రోడక్ట్ ఆర్ ఒక సర్వీస్ అయితే ఉంటది. ఈ ప్రోడక్ట్ కి సర్వీసెస్ కి సేల్స్ కావాలి, ఏదో ఒకటి కావాలి. వీళ్ళందరూ ఎక్కడ సెర్చ్ చేస్తారు? గూగుల్లో. గూగుల్లో ఎవరు సెర్చ్ చేస్తారు? బయ్యర్. బయ్యర్ సెర్చ్ చేస్తాడా? బయ్యర్ సెర్చ్. సో బయ్యర్ సెర్చ్ చేసినప్పుడు వెబ్సైట్స్ అయితే వస్తాయి. ఎవరి వెబ్సైట్స్ వస్తాయి? సెల్లర్. ఎవరి వెబ్సైట్ వస్తుంది? సెల్లర్ వెబ్సైట్ వస్తుంది. ఎక్కడ సెర్చ్ చేశారు? గూగుల్లో సెర్చ్ చేశారు. ఎవరు సెర్చ్ చేశారు? బయ్యర్ సెర్చ్ చేసినాడు. సో ఈ బయ్యర్ కి ఈ సెల్లర్ ని మిడిల్లో కలిపేది ఎవరు? గూగుల్. సో ఈ గూగుల్లో ఎవరు వర్క్ చేస్తారు? డిజిటల్ మార్కెటర్స్. ఎవరు వర్క్ చేస్తారు? డిజిటల్ మార్కెటర్స్ వర్క్ చేస్తారు. సో ఇప్పుడు ఒక కస్టమర్ దీన్ని సెర్చ్ చేస్తున్నాడు. సెర్చ్ చేసే టైంలో తనకి ఏంటంటే ఒక ప్లాట్ కావాలి. నేను డిజిటల్ మార్కెటింగ్ గా నేను ఈ కంపెనీకి వర్క్ చేస్తుంటే దీనికి ఇలా ఒక అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసి నేను గూగుల్కి చెప్తాను. ఎప్పుడైతే ఈ క్వైరీ సెర్చ్ చేస్తాడో ఒక పర్సన్, ఆ టైంలో నా వెబ్సైట్ ని చూపించు, రిమైనింగ్ టైంలో నా అడ్వర్టైజ్మెంట్ ని చూపించొద్దు. ఎప్పుడైతే ఆ పర్సన్కి అవసరం ఉందో, ఎప్పుడైతే తనకు కావాలి అని చూస్తున్నాడో ఆ టైంలో ఏంటంటే చూపించు అనేసి అయితే నేను గూగుల్కి అయితే చెప్తున్నా. సో ఎప్పుడైతే చెప్తానో దెన్ బయ్యర్ చూస్తున్నాడు, నాకు చూపించా. ఇప్పుడు నేనేంటంటే ఈ వెబ్సైట్కి మీ ముందే వెళ్తున్నా, ఒక బయ్యర్గా వెళ్తున్నా. ఇప్పుడు ఏంటి, ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేశానే అనుకో, ఈ డీటెయిల్స్ అనేది నేను ఫిల్ చేశానే అనుకో. చేస్తే ఏమవుతుంది? బ్యాక్ ఎండ్లో ఎవరికి డీటెయిల్స్ వెళ్తాయి? సబ్మిట్ చేశా. ఓకే, డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేశా. ఏమైంది? ఈ పర్టికులర్ అడ్వర్టైజర్ సెల్లర్ ఎక్కడో ఉన్నాడు, బయ్యర్ అనే అతను ఎక్కడో ఉన్నాడు, అడ్వర్టైజ్ చేసే పర్సన్ ఎక్కడో ఉన్నాడు. కానీ ఫైనల్ గా ఒక కస్టమర్ కి ఏదైతే డీటెయిల్స్ కావాలో ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఇస్తున్న పర్సన్ కి డీటెయిల్స్ వెళ్ళిపోయినాయి. తన కాల్ చేసి ఏంటంటే వెతుకుతున్న పర్సన్ కి అయితే డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాడు. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? పెయిడ్ రిజల్ట్స్ లో అయితే జరుగుతాయి. పెయిడ్ రిజల్ట్స్ అనేది ఏంటి? గూగుల్ దాంట్లో సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సే క్లియర్ ఇన్ కామెంట్ సెషన్. SEM అనేది క్లియరా? సే క్లియర్. సే క్లియర్. సే క్లియర్. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనకేంటంటే సమ్ క్యూరియాసిటీ కలిగించేటివి చాలా అంటే చాలా అన్బిలీవబుల్ థింగ్స్ అయితే మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ఓకేనా? సో అదే ఏంటి అంటే మాడ్యూల్ 3 కీవర్డ్ ప్లానర్. ఓకే, కీవర్డ్ ప్లానర్. సో ఈ కీవర్డ్ ప్లానర్ అనేది ఏంటి అంటే, సో ఇప్పుడు నేను ఒక పర్టికులర్ క్వైరీ అనేది సెర్చ్ చేసిన. ఏమనేసి? ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని, రెస్టారెంట్స్ నియర్ మీ అనేది సెర్చ్ చేసిన. మీకు తెలుసా గైస్, ఇది ఏదైతే సెర్చ్ చేస్తున్నారో డిజిటల్ మార్కెటర్స్ ముందే ఎంతమంది సెర్చ్ చేస్తున్నారో అనేసి ముందే తెలుసుకునేయచ్చు. రేపు ఒక రోజు ఏం జరుగుతుంది అనేసి ఏంటంటే మీకు ముందే తెలిసిపోతే మీరు ఏం చేస్తారు? మీకు ఎలాంటి ఒక పవర్ ఉంది అనుకుంటారు? ఆసం పవర్ ఉంది అనుకుంటారా లేదా? సేమ్ అలానే ఒక బిజినెస్ ఉంటే, ఆ బిజినెస్ కి ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ ఉంటే, గూగుల్లో ఒక బయ్యర్ ఏం సెర్చ్ చేస్తాడో ఆ బిజినెస్ పర్సన్ కానీ డిజిటల్ మార్కెటర్ కానీ ముందే తెలిసిపోతే అప్పుడు ఎగ్జాక్ట్ గా కావాల్సింది దాని ముందు పెట్టగలుగుతామా లేదా? ఎగ్జాక్ట్ గా కావాల్సింది ముందు పెట్టినప్పుడు ఆ పర్సన్ దాన్ని తీసుకుంటాడా లేదా? తీసుకుంటాడు. ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయగలుగుతాం? డిజిటల్ మార్కెటింగ్ లో కీవర్డ్ ప్లానర్ ని యూజ్ చేసి చేయగలుగుతాం. దేన్ని? కీవర్డ్ ప్లానర్. దిస్ ఇస్ థర్డ్ మాడ్యూల్. ఓకే, మాడ్యూల్ 3 కీవర్డ్ ప్లానర్. లెట్ మీ షో యూ. చాలా అంటే చాలా మీకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. సో ఏదైనా కావచ్చు గైస్. మీకు తెలుసా, లైక్ ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే ఆ ఛానల్ వాళ్ళు వీడియోస్ ఎలా చేస్తారో తెలుసా? వ్యూస్ ఎక్కువ రావడానికి. అసలు కస్టమర్లు ఎక్కువ ఏది సెర్చ్ చేస్తున్నారు, ఎక్కువ సెర్చ్ చేసే వీడియో చేశారు అనుకో ఎక్కువ వ్యూస్ వస్తాయా లేదా? సేమ్ అలానే ఎక్కువ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కోసం ఒక దాన్ని చూస్తున్నారంటే అమ్మేవాడు ఎగ్జాక్ట్ గా దానిపైన అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే తనకి సేల్స్ అయితే వస్తాయి.
సో ముందే తెలుసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటి అంటే దెర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ దట్ ఈస్ కీవర్డ్ ప్లానర్. సో ఈ కీవర్డ్ ప్లానర్ లో మనం ఒకే ఒక కీవర్డ్ గాని ఇచ్చాము అంటే దెన్ గూగుల్ ఏం చేస్తుంది అంటే ఇది పర్టికులర్ కీవర్డ్ ని ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, అది కాకుండా దీని పర్టికులర్ రిలేటెడ్ కీవర్డ్స్ ఏమున్నాయి అనేసి కూడా మీకు చూపించేస్తుంది. ఓకేనా, మీ వర్క్ అనేది ఎంత సింపుల్ అయిపోతుందంటే వన్స్ ఒక కీవర్డ్ ఇస్తే చాలు. సో ఇప్పుడు నేను ఒక కీవర్డ్ అయితే తీసుకుంటున్నా, ఇక్కడ సెర్చ్ చేసింది అనుకోండి ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్. అది ఏ బిజినెస్ అయినా తీసుకోండి గైస్, నేను ఒక బిజినెస్ ఉంది ఒక బిజినెస్ లేదు అని కాదు, ప్రతి ఒక్కరు గూగుల్లో సెర్చ్ చేస్తారు కదా, ప్రతి ఒక్క దాన్ని ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు. గెట్ రిజల్ట్స్ ఇక్కడ చూడండి, ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని ఒక మంత్ గైస్, దిస్ ఇస్ నాట్ ఫర్ డే, ఒక రోజుకి కాదు మంత్ కి 2400 మంది సెర్చ్ చేస్తున్నారు. సో మీరే ఒక సెల్లర్ అయితే ఒక ప్రాపర్టీని అమ్ముతూ ఉంటే మీరు ఈ కీవర్డ్ ని కానీ టార్గెట్ చేస్తే కస్టమర్సే మీ దగ్గరకు వస్తారు. మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే ఆ కంపెనీకి కీవర్డ్ పైన మీరు వర్క్ చేస్తారు, అప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా కస్టమర్ ఆ కంపెనీ దగ్గరికి వెళ్తాడు. మీరు అక్కడ కస్టమర్తో ఏమన్నా మాట్లాడుతున్నారా, లేదు, మీ స్కిల్ని యూజ్ చేసుకొని ఆ కంపెనీకి ఒక కస్టమర్ని తెచ్చారు. ఓకేనా, ఇలా కాకుండా ఇంకా ఇలా కూడా సెర్చ్ చేస్తున్నారని గూగులే మనకు చెప్తాంది. ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్, ప్లాట్స్ ఇన్ హైదరాబాద్, హెచ్ఎండిఏ ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్, గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్. ఇలా ఒకటి కాదు రెండు కాదు, మనకి ఎన్నో కీవర్డ్స్ అయితే గూగుల్ అయితే ఇస్తుంది. సేమ్ ఏది తీసుకున్నా, ఇప్పుడు రెస్టారెంట్స్ నియర్ మీ ఉంది, ఏదైనా ఇక్కడ ఎంటర్ చేయండి మీకు ఒక డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. మీరు కంపెనీలో జాయిన్ అయితే వాళ్ళకి ఏ పర్టికులర్ ప్రోడక్ట్ సర్వీస్ ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, రెస్టారెంట్స్ నడిపి చాలా పీపుల్ ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ కావచ్చు, ఒక పర్టికులర్ కస్టమర్ని తీసుకురావడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాళ్ళందరూ ఈ కైండ్ ఆఫ్ అడ్వాన్స్ రిలేటెడ్ దాన్ని యూజ్ చేసుకుంటే ఎంత మంచిగా బిజినెస్ చేయొచ్చో ఒకసారి ఆలోచించండి. రెస్టారెంట్స్ నియర్ మీ ఒక్క మంత్ కి ఇక్కడ చూడండి 74 లక్షల మంది సెర్చ్ చేస్తున్నారు. 74 లక్షల మంది సెర్చ్ చేస్తున్నారు. ఫుడ్ నియర్ మీ అనేసి, ఓకేనా, మెక్డానల్డ్స్ నియర్ మీ అనేసి, బ్రేక్ఫాస్ట్ నియర్ మీ అనేసి, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ 1170 కీవర్డ్స్ అనేది సెర్చ్ చేస్తున్నారు దీనికి రిలేటెడ్. ఇలా మీ బిజినెస్ సైడ్ ఎంటర్ చేస్తే క్లియర్ డేటా అనేది వచ్చేస్తుంది. ఈ డేటాను బట్టి ఏం చేస్తాం వెళ్ళేసి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అయితే చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే సార్ మనకు ఫ్రీ రిజల్ట్సే ఉన్నాయి కదా, పెయిడ్ ఎందుకు చెయ్యాలి అని మీకు క్వశ్చన్ ఉంటుంది. సో ఏదైనా ఒకటి ఫ్రీ అన్నప్పుడు ఇట్ విల్ టేక్ టైం. ఒకటి ఫ్రీ అంటే ఎవరైనా వదులుతారా లేదా, ఎవ్వరు వదలరు. సో అలాంటిది కంపెనీ వాళ్ళు ఎందుకు వదులుతారు, వదలరు. సో గూగుల్ ఎంతమంది ఉన్నా కూడా ఓన్లీ 10 మందిని మాత్రమే చూపించగలుగుతారు ఒక పేజ్కి. 100 మంది ఉంటే ఆ 100 మందిలో మనం పోటీ పడి ఫస్ట్ ప్లేస్కి రావాలి. అదంతా ఎక్కడ జరుగుతుంది, ఎస్సీఓలో జరుగుతుంది. అదే మీరు ఎస్ఈఎం తీసుకుంటే పెయిడ్ రిజల్ట్స్, ఈ రోజు మీరు డబ్బులు పెడితే ఇఫ్ యూ ఇన్వెస్ట్ టుడే అమౌంట్ అనేది ఈ రోజు పెడితే ఈ రోజే రిజల్ట్స్ వస్తాయి, క్విక్ రిజల్ట్స్. ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టా, నాకంటూ ఒక పర్టికులర్ బిజినెస్ ఉంది, లేదు అనుకుంటే నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ లో ఒక పర్టికులర్ పర్సన్ బిజినెస్ ఉంది, తనకేందంటే 3 మంత్స్ తర్వాత లేకపోతే ఒక 6 మంత్స్ తర్వాత రిజల్ట్స్ వస్తే బిజినెస్ రన్ చేయగలుగుతాడా, చేయలేడు. సో క్విక్ గా రిజల్ట్స్ రావాలి అంటే మనం ఏం చేయాలి, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అయితే చేయాలి. ఓకేనా, సో దేన్ని ఆధారం చేసుకుంటాం, కీవర్డ్ ప్లాన్ ముందే తెలుసుకొని ఏం సెర్చ్ చేస్తున్నారని దాన్నే టార్గెటింగ్ అనేది ఇక్కడ అయితే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో చేస్తాం. నెక్స్ట్ మాడ్యూల్ 4 దట్ ఈస్ SMM. SMM స్టాండ్స్ ఫర్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ లోనే మనకేందంటే ఫేస్బుక్ మార్కెటింగ్ కావచ్చు, ఓకే, ఫేస్బుక్ మార్కెటింగ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ కావచ్చు, యూట్యూబ్ మార్కెటింగ్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి, సోషల్ మీడియా మార్కెటింగ్ కిందే వస్తాయి. ఫేస్బుక్ లో మీరు చూసే అడ్వర్టైజ్మెంట్స్ మీరు ఇది నేర్చుకున్న తర్వాత క్రియేట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లో మీరు చూసే అడ్వర్టైజ్మెంట్స్ నెక్స్ట్ ఒక బిజినెస్ పర్సన్ కి మీరే క్రియేట్ చేయొచ్చు. యూట్యూబ్
అదైతే ఇంకా అసలు చెప్పనే అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు కూడా మీ ముందైతే ఒక పర్టికులర్ యూట్యూబ్ అయితే వీడియో అయితే ఓపెన్ చేద్దాం. లెట్స్ సీ. సో నేను ఇక్కడ యూట్యూబ్ అయితే ఓపెన్ అయితే చేశా. సో దాంట్లో వచ్చేసి నేను ఇప్పుడు ఒక పర్టికులర్ వీడియోని ఓపెన్ చేశా. ఓకే, ఫర్ దిస్ హియర్ యూ కెన్ సీ. వన్స్ నేను వీడియోని ఓపెన్ చేయగానే నాకేమొచ్చింది ఇక్కడ చూడండి, షాప్ నౌ అనేసి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చిందా, స్పాన్సర్. మీరు ఈ రోజు వరకు ఏంటంటే ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ని చూశారు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఇలాంటి ఒక స్కిప్ అనేసి వస్తుంది 3 seconds తర్వాత. లెట్స్ సీ, స్కిప్ అనేసి వచ్చిందా. ఇలాంటి ఒక స్కిప్పబుల్ యాడ్స్ అనేటివి ఏంటంటే మీ ఓన్ హ్యాండ్స్ తో మీరే క్రియేట్ అయితే చేయొచ్చు. ఈ అడ్వర్టైజ్మెంట్ వస్తేనే ఈ ఛానల్ అతను డబ్బులు సంపాదిస్తాడు. అలాంటిది ఈ అడ్వర్టైజ్మెంట్ నే క్రియేట్ చేసే పర్సన్ మీరు అవ్వబోతున్నారు. వన్స్ థింక్ అబౌట్ ఇట్. ఈ యాడ్ రాకపోతే తన డబ్బులు సంపాదించడు. ఈ యాడ్ నే క్రియేట్ చేసే పర్సన్ ఎంత డబ్బులు సంపాదిస్తాడు? ఆ క్రియేట్ చేసే పర్సనే మీరు అవ్వబోతున్నారు వన్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే. ఓకే, అవంతా ఎక్కడ చేయగలుగుతాం? సోషల్ మీడియా మార్కెటింగ్ లో అయితే చేయగలుగుతాం. అండ్ మాడ్యూల్ నెంబర్ 5, గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్, మీరు గూగుల్లో ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ లో అయితే యాడ్స్ అయితే చూస్తూ ఉంటారు. మీరు ఏదైనా ఒక వెబ్సైట్ కి వెళ్ళారనుకో, ఎన్టీవీ ఆర్ఎల్స్ సాక్షి ఆర్ఎల్స్ TV5, ఏ దానికైనా వెళ్ళండి. తెలిసిన ఛానల్స్ అనేది ఇవి చెప్తున్నా. ఏ పర్టికులర్ వెబ్సైట్ కైనా వెళ్ళండి. వెళ్ళిన దగ్గర ఏంటంటే ఇంతంత పెద్ద కంపెనీస్ ఎలా డబ్బులు సంపాదిస్తాయో మీకు తెలుసా? ఇలాంటి పెద్ద కంపెనీస్ ఏంటంటే మీకు తెలియకుండా చేసేదాన్నే ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అంటారు. మీకు తెలియనివ్వట్ల వాళ్ళు. ఇక్కడ చూడండి, నేను క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, యాడ్స్ గూగుల్ యొక్క ప్రకటనలు. ఓకేనా? సో ఇలా చూస్తే మీకు చాలా అడ్వర్టైజ్మెంట్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ అంతా కనిపించేలాగా చేసేదే ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. సో ఇలా ఇక్కడ కనిపించాలి ఎన్టీవీలో అంటే మనం ఏం చేయాలి? ఎక్కడ రన్ చేయాలి? గూగుల్ యాడ్స్ లో రన్ చేయాలి. గూగుల్ యాడ్స్ లో మనం క్రియేట్ అయితే చేస్తాం. సో ఈ గూగుల్ యాడ్స్ లో 1 కాదు 2 కాదు, చాలా అయితే చెయ్యొచ్చు. అది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తా. ఇక్కడ మీరు చూడండి, ఇదే గూగుల్ అడ్వర్టైజ్మెంట్. ఈ పర్టికులర్ దాంట్లో మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం ఈ రోజు కూడా చూడొచ్చు మీరు. టుడే, ఈరోజు డేట్ ఎంత? February 18. ఆల్మోస్ట్ 2640 రూపీస్ ఎస్టర్డే. సో నేను ఎందుకు నా ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు కూడా నేను లైవ్ లో చూపిస్తాను అని చెప్పాను అంటే, సో ఐఎమ్ ద వన్ డూయింగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఫర్ క్లయింట్స్. క్లయింట్స్ కి ఏంటంటే నేను ఆల్రెడీ సర్వీస్ ఇస్తూ నా ఏజెన్సీ ద్వారా వాళ్ళకి రియల్ టైంలో ఏంటంటే రిజల్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నా. ప్రొవైడ్ చేసే టైంలో నేను మీకు నేర్పించడానికి నాకేం ప్రాబ్లం? ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మీకు ఇలా చెప్పలేరు. సర్వీస్ ఏదైతే ఇస్తూ ఉంటారో ఏజెన్సీ వాళ్ళైతే చెప్పగలుగుతారు. అది కూడా తెలుగులో మీకు ఎక్కడ దొరకదు. సో వీఆర్ ఆఫరింగ్ ఓన్లీ 1 తెలుగు బ్యాచ్, దట్ ఈస్ దిస్ వన్. ఓకే, ఏదో ఆల్ టైమ్ చూసుకుంటే ఓకేనా, 1.1 మిలియన్. 1 మిలియన్ ఈక్వల్ టు 10 lakhs. 11 lakhs ఏంటంటే ఒకే ఒక బిజినెస్ పైన స్పెండ్ చేయడం అయితే జరిగింది. సో ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి గైస్. లెట్ మీ షో యూ అనదర్ అకౌంట్ ఆల్సో. అండ్ దిస్ ఈస్ వన్ మోర్ అకౌంట్. ఇక్కడ చూడొచ్చు, టుడే. ఇది వేరే అకౌంట్. ఇక్కడ మీ నెంబరింగ్ అయితే చూసుకోవచ్చు. ID 4850 అండ్ మళ్ళీ సేమ్ అనుకోవచ్చు 7731. ఇలా 1 కాదు 2 కాదు. ఈ అకౌంట్ లో ఒక రోజుకి ఇప్పుడు ఈ రోజు ఎంత స్పెండ్ చేసాం? 3400 రూపాయలు ఖర్చు పెట్టాం ఒక బిజినెస్ పర్సన్ కోసం. ఎందుకు ఖర్చు పెడతాం? కస్టమర్స్ ని తీసుకురావడానికి. సో ఇలా ఎవ్రీ బిజినెస్ దానికి నేను రియల్ టైంలో చెప్పేటప్పుడు, ఓకేనా, రియల్ టైంలో చేసేటప్పుడు అదే దాన్ని మీరు నేర్చుకుంటే మీరు ఎందుకు చేయలేరు? ఈ పర్టికులర్ అకౌంట్ లో కూడా లాస్ట్ 14 days లో ఎంత స్పెండ్ చేసాం? నియర్ టు 40,000. లాస్ట్ 14 రోజుల్లో మనము 40,000 ఈ అకౌంట్ లో స్పెండ్ చేసాం. సో ఇలా ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా నా సర్వీస్ చేసే అకౌంట్స్ మాత్రమే. నా ఏజెన్సీలో నేను సర్వీస్ ఇస్తున్న వల్ల అకౌంట్స్ మాత్రమే. ఓకే, అండ్ ఇక్కడ ఏమేమి చేయొచ్చో ఒకసారి చూద్దాం గూగుల్ యాడ్స్ లో.
ఒక బిజినెస్ కి కావాల్సిన సేల్స్ తెప్పియచ్చు, లీడ్స్ తెప్పియచ్చు, ట్రాఫిక్ అంటే విజిటర్స్ అంటే కస్టమర్స్ అని తెప్పియచ్చు, ఒక అప్లికేషన్ ఉంటే దానికి ఇన్స్టలేషన్స్ తెప్పియచ్చు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. కొత్తగా ఒక బిజినెస్ వచ్చింది, అది ఎవరికి తెలియదు అన్నప్పుడు అందరికి తెలిసేలాగా చేయొచ్చు. అండ్ ఒక పర్టికులర్ బిజినెస్ ఉంది, ఫిజికల్ గా ఒక లొకేషన్ లో ఉంది, ఆ లొకేషన్ కి డైరెక్ట్ గా కస్టమర్స్ డోర్ స్టెప్స్ కి వెళ్ళేలాగా చేయొచ్చు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, దీనికన్నా కావాల్సింది బిజినెస్ పర్సన్ కి ఏమన్నా ఉంటుందా? ప్రోడక్ట్ అమ్ముతూ ఉంటే తనకు సేల్స్ కావాలి, క్లయింట్స్ ఏమన్నా ఉన్నారు సర్వీస్ ఇస్తూ ఉంటే తనకు లీడ్స్ కావాలి. దానికన్నా మించి బిజినెస్ కి ఏం కావాలి? ఇంకా ఆ రెండింటిని ఫుల్ ప్లెడ్జ్డ్ గా మీరే చేయగలుగుతారు, గూగుల్ యాడ్స్ ని యూజ్ చేసుకొని, ఇంకా చాలా మాడ్యూల్స్ ని యూజ్ చేసుకొని. ఓకే, సో దట్ ఈస్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్. ఇది కూడా మీరు రియల్ టైమ్ లో అయితే చూసారు నేను ఎంత స్పెండ్ చేశాను అనేసి. ఫేస్బుక్ ఇది కూడా ఇంతకుముందు రియల్ టైం అయితే నేను మీకు చూపించాను. నెక్స్ట్ ఇంకొకటి అయితే మీకు చూపిస్తాం. I have so many real-time accounts, guys. Okay, so that I can able to teach you real time. Here you can see ఎంత అమౌంట్ దీంట్లో స్పెండ్ చేసాం, 18 lakhs rupees. ఇది ఒక 8,000-80,000 కాదు, 18 లక్షల రూపాయలు ఏంటంటే ఫేస్బుక్ లో డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. 18 లక్షలు ఏంటంటే ఒక పర్సన్ నన్ను నమ్మి పెడుతూనే ఉన్నాడు అంటే తనకి రిజల్ట్స్ రాకపోతే పెడతాడా? ఒక్కసారి థింక్ చేయండి. మీరే ఉన్నారు, మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ కి ఏంటంటే మీరు ఒక 1000 రూపాయలు పెట్టారండి, మీకు అట్లీస్ట్ ఆ 1000 రూపాయలు కూడా రాకపోతే మళ్ళీ మీరు ఇంకొక 1000 రూపాయలు పెడతారా లేదా? పెట్టరు కదా. సో అలాంటిది ఒక బిజినెస్ పర్సన్ ఏంటంటే ఒక పర్టికులర్ అమౌంట్ అనేది ఎవ్రీ పర్టికులర్ డే ఏంటంటే వేలల్లో పెడుతున్నాడు అంటే తనకు బిజినెస్ రాకపోతే పెడతారా? సో ఆ బిజినెస్ పర్సన్ కి బిజినెస్ వస్తుంది అంటే ఆ బిజినెస్ వచ్చేలాగా చేసే వాళ్ళు ఎవరు? మనలాంటి డిజిటల్ మార్కెటర్సే. ఆ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అంత డబ్బులు ఏంటంటే రిటర్న్స్ లో వస్తున్నప్పుడు మీకెందుకు డబ్బులు పే చేయరు? మంచి ప్యాకేజ్ తో అయితే పే అయితే చేస్తారు. అండ్ ఇదే పర్టికులర్ దాన్ని నేను ఏంటంటే ఆల్ టైమ్ అయితే తీసుకెళ్తున్నా. ఈ పర్టికులర్ అకౌంట్ లో మీరైతే చెక్ చేయొచ్చు. ఓకే, నియర్ టు 15 lakhs, 15 లక్షల రూపాయలు అయితే మనం ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఎంతమందికి రీచ్ అయ్యాము, ఇంప్రెషన్స్ ఏంటి, రిజల్ట్స్ ఏంటి, ఎంత డబ్బులు స్పెండ్ చేసాం ఒక్కొక్క దానిపైన, ఓకేనా, ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయి అనేది క్లియర్ గా మనం అయితే చూడొచ్చు. ఇది అన్ని మనకు ఆఫ్లైన్ లో ఉన్నాయా? లేదు. సో అందుకోసమే ఏంటంటే మనము రియల్ టైంలో ఏదైతే ఒక పర్టికులర్ వర్క్ అవుతుందో ఒక బిజినెస్ కి ప్రెసెంట్ ట్రెండింగ్ దాంట్లో దాన్ని పైన ఏంటంటే బిజినెస్ పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తే అదే స్కిల్ మనకు ఉంది అనుకుంటే మనకు ఆపర్చునిటీస్ ఏంటంటే చాలా అయితే రావడానికి ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. ఓకే, అండ్ మాడ్యూల్ 6 దట్ ఈస్ గూగుల్ అనలిటిక్స్. సో మీకు తెలుసా గైస్, మీరు చేసే ప్రతి పర్టికులర్ థింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ కిందే వస్తుంది, కానీ అదే డిజిటల్ మార్కెటింగ్ అనేది మీకు తెలియదు. మీరు ఒక వెబ్సైట్కి వెళ్తే, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమెజాన్, ఒక ప్రోడక్ట్ కొనాలి అని వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఆ ప్రోడక్ట్ ని కొనకుండా ఎగ్జిట్ అయిపోతే సేమ్ ప్రోడక్ట్ మీకు ఏదైనా వెబ్సైట్కి వెళ్ళినప్పుడు కనిపిస్తుందా? ఏదైనా ఒక గేమ్ ఆడి అవుట్ అయిపోతే మీకు ఒక యాడ్ వస్తుంది, యాడ్ లో కనిపిస్తుందా గైస్? సే ఎస్ ఇన్ కామెంట్ సెషన్. మీకు కనిపిస్తుంది అంటే ఎస్ అని టైప్ చేయండి. అది ఎలా అని నేను చెప్తా ఇప్పుడు. సే ఎస్ ఇన్ కామెంట్ సెషన్. మీకు ఎప్పుడైనా ఈ ఎక్స్పీరియన్స్ చేశారా? ఒకటి కొనాలి అనేసి వెళ్ళి కొనకుండా ఉన్నప్పుడు అదే ప్రోడక్ట్ కనిపిస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా. దాన్ని ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? చేస్తుంటే ఎస్ అని టైప్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి, బిహైండ్ వాళ్ళు ఏం చేస్తారు అని కనిపించేలాగా అనేసి అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నా. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ప్లీజ్ ట్రై టు రెస్పాండ్ ఎవ్రీ వన్ గైస్. కానీ రెస్పాండ్ అయ్యే వాళ్ళకి అందరికీ అప్రిషియేటింగ్ యూ. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీరు ఏ వెబ్సైట్ కైనా వెళ్ళండి. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్టీవీ. ఈ ఎన్టీవీకి వెళ్ళారు. సో ఇక్కడ చూస్తే గూగుల్ ట్యాగ్స్ అన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ఇక్కడ చూసారా, రీమార్కెటింగ్. ఈ వెబ్సైట్కి మీరు ఒక్కసారి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని ట్రాక్ చేస్తారు. మళ్ళీ మీరు ఎక్కడికైనా వెళ్తే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చెయ్యాలి అనుకున్నప్పుడు చేయగలుగుతారు, మీకు ఒక్కటే చేయగలుగుతారు. ఇప్పుడు నా పర్టికులర్ వెబ్సైట్ అనేది ఉంది,
ఓకే, దట్ ఈస్ డిజిటల్ చందు సొల్యూషన్స్. ఓకే, డిజిటల్ చందు సొల్యూషన్స్. సో మీరు ఒక్కసారి నా వెబ్సైట్కి వెళ్తే, సో ఐ కెన్ ఏబుల్ టు ట్రాక్, నేను మిమ్మల్ని ఏంటంటే ట్రాక్ చేయగలను. ఎన్టీవీ వాళ్ళు ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో, ఇలా ఒకటి కాదు, బిగ్గెస్ట్ కంపెనీస్ ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తుంటాయో అవన్నీ కూడా మన దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేసాం. దానికన్నా ఇంకా ఎక్కువ చేసాం. ఇక్కడ 7 ఉన్నాయి మొత్తం. ఎన్టీవీ దాంట్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. దానికన్నా ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే మన దాంట్లో ఇంప్లిమెంట్ అనేది ఆల్రెడీ అయితే చేస్తున్నాం. ఓకేనా? సో ఇది ఎందుకు అనొచ్చు మీరు. సో ఇలా ఎప్పుడైతే నేను మిమ్మల్ని ట్రాక్ చేస్తానో, నేను పర్టికులర్ బిజినెస్ అనేది మీకు చూపియాలి, మీకు మాత్రమే చూపియాలి అనుకున్నప్పుడు నేను చూపించగలను. సార్ ఎలా చేసినప్పుడు ఏంటంటే ఎవ్రీ పీపుల్ చేయగలుగుతారు కదా అంటే, ఎస్, నేర్చుకున్నప్పుడు చేయగలుగుతారు. ఒక ప్రోడక్ట్ ఉంది, కొనాలి అని వెళ్ళారు, కొనలేదు. సో కొనాలి అని వెళ్ళిన వాళ్ళకి మాత్రమే చూపించే ప్రాసెస్ అయితే మనం చెయ్యొచ్చు ఎప్పుడైతే మనము ఈ గూగుల్ అనలిటిక్స్ కావచ్చు, అలానే ఏంటంటే అనదర్ మాడ్యూల్ దట్ ఈస్ ఫేస్బుక్ పిక్సెల్. ఫేస్బుక్ దగ్గర నుంచి పిక్సెల్ కావచ్చు, గూగుల్ దగ్గర నుంచి అనలిటిక్స్ కావచ్చు. దీన్ని ఎప్పుడైతే నేను ఇంప్లిమెంట్ చేస్తానో లైవ్ లో నా వెబ్సైట్ పైన, లేకపోతే నేను ఒక జాబ్కి వెళ్తా నా క్లయింట్ వెబ్సైట్ పైన, అప్పుడు ఏంటంటే నేను ట్రాకింగ్ అనేది చేయగలుగుతాను. అండ్ మాడ్యూల్ 7 ఈమెయిల్ మార్కెటింగ్ కావచ్చు, ఈమెయిల్తో మార్కెటింగ్ ఎలా చేయాలి. అండ్ మాడ్యూల్ 8 ఇవేంటంటే టాప్ ఏదైతే రాస్తున్నామో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్స్, ప్రతి ఒక్క బిజినెస్ కి కావాల్సింది. సో రిమైనింగ్ అన్ని ఏంటంటే ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నాం, ఇక్కడ నేను మీ ముందు అయితే రాస్తున్నానో అవన్నీ ఏంటంటే పైన మాడ్యూల్ అన్నిటికీ సపోర్టింగ్ మాడ్యూల్స్. సమ్ పర్టికులర్ సిచ్యువేషన్స్ లో ఇవి మనం యూజ్ చేస్తాం. పైన ఉన్నవన్నీ ఏంటంటే 100% ఎవ్రీ పర్టికులర్ డేలో కూడా మనం యూజ్ అయితే చేస్తూ అయితే ఉంటాం. ఈమెయిల్ మార్కెటింగ్ కావచ్చు, అలానే ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు. అండ్ మాడ్యూల్ 9 దట్ ఈస్ కంటెంట్ మార్కెటింగ్ కావచ్చు. అండ్ మాడ్యూల్ 10 దట్ ఈస్ గూగుల్ మై బిజినెస్ కావచ్చు. ఇది ఇంకా మీకు ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు వెళ్ళేసి రెస్టారెంట్స్ నియర్ మీ అని సెర్చ్ చేశారు. ఇక్కడ మీకు ఏంటంటే కొన్ని మ్యాప్స్ వచ్చినాయి. మీరేమనుకుంటారు, ఇది గూగుల్ మ్యాప్స్ అనుకుంటారు, కానీ ఇది గూగుల్ మ్యాప్సే. ఓకే ఫైన్, కానీ దీన్ని ఎవరు క్రియేట్ చేస్తారంటే మళ్ళీ గూగుల్ అనుకుంటారు. కాదు, దీన్ని క్రియేట్ చేసే వాళ్ళు కూడా డిజిటల్ మార్కెటర్స్. ఎవరు క్రియేట్ చేస్తారు? డిజిటల్ మార్కెట్. దానికంటూ ఒక మాడ్యూల్ ఉంది, అదే గూగుల్ మై బిజినెస్. అదే గూగుల్ మై బిజినెస్. మీరు ఇది క్రియేట్ చేసేది నేర్చుకున్నా కూడా మీ సరౌండింగ్ లో ఉండే బిజినెస్, స్మాల్ బిజినెస్ ఆఫ్ పీపుల్ ప్రతి ఒక్కరికి కూడా క్రియేట్ అయితే చేయొచ్చు. ఇది క్రియేట్ చేయడం ఫ్రీ ఆఫ్ కాస్ట్, కానీ మీకు ఆ స్కిల్ తెలియడం వల్ల అదర్ పీపుల్ దగ్గర నుంచి మీరు ఒక 2000 నుంచి ఒక 5000 చార్జ్ చేయొచ్చు. ఓకే, సో ఇది పర్టికులర్ దాన్ని ఎగ్జాక్ట్ గా లొకేషన్స్ కావచ్చు, ఇవన్నీ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టచ్చు వాళ్ళకి ఆ స్పెసిఫిక్ దాంట్లో బిజినెస్ ఉన్నప్పుడు. ఓకే, అదంతా గూగుల్ మై బిజినెస్ లో చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మాడ్యూల్ 11 గూగుల్ సెర్చ్ కన్సోల్. గూగుల్ సెర్చ్ కన్సోల్. గూగుల్ సెర్చ్ కన్సోల్ ఏంటంటే ఈ పర్టికులర్ వెబ్సైట్స్ అనేది ఇక్కడ కనిపించేలాగా చెయ్యాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫైండ్ అవుట్ చెయ్యాలి అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది మనకి కావాలి. అండ్ మాడ్యూల్ 12 దట్ ఈస్ ఓఆర్ఎం. ఓఆర్ఎం అంటే ఏంటంటే ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్. ఓకే, ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్. ఒక బిజినెస్ కి ఏంటంటే ఆన్లైన్ లో మనం ఏ థింగ్స్ దానిపైన కేర్ తీసుకోవాలి అవన్నీ ఏంటంటే మీరు ఇక్కడ నేర్చుకుంటారు. అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ మాడ్యూల్ మీకు అవుట్ సైడ్ కూడా కవర్ చేయకుండా ఉండేది, ఇక్కడ కవర్ చేస్తూ ఉండేది వాట్సాప్ ఆటోమేషన్. ఏంటి? వాట్సాప్ ఆటోమేషన్ మార్కెటింగ్. మీరు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ని, సర్వీస్ ని మెసేజ్ చేయాలి అంటే కస్టమర్ కి 5 people కి మాత్రమే ఫార్వర్డ్ చేయగలుగుతారు, దానికన్నా ఎక్కువ చేయలేరు. అలాంటప్పుడు ఒక 1000 మందికి చేయాలి అంటే ఒక 2 గంటల నుంచి 3 గంటలు, లేకపోతే ఈవెన్ ఒక రోజంతా కూడా పట్టచ్చు 1000 మందికి మెసేజ్ చేయాలి అంటే. దాంట్లో మళ్ళీ ఎవరికి చేసాము ఎవరికి చేయలేదు అని వెతుక్కోవడానికి ఒక గంట పడుతుంది, ఒక 2 గంటలు పడుతుంది. అలా కాకుండా సింగిల్ క్లిక్ ద్వారా
సింగిల్ క్లిక్ ద్వారా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి ఏంటంటే మనం మెసేజ్ అయితే పంపించవచ్చు. ఎప్పుడైతే మనం వాట్సాప్ ఆటోమేషన్ అనేది నేర్చుకుంటామో అది కూడా మీకైతే ఇక్కడ టీచ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా ఏంటంటే ఇక్కడ రాసినవన్నీ ఏంటంటే మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్స్. ఇంకా మనం ఏంటంటే అదర్ ఇంపార్టెంట్ యూజ్ అయ్యేటివి అయితే దీంట్లో అయితే కవర్ అయితే చేస్తాం టోటల్ కోర్స్లో. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫుల్ కోర్స్ రిలేటెడ్ మాడ్యూల్స్ అనేటివి మీకు అర్థమయ్యింది అని అయితే అనుకుంటున్నా. సే క్లియర్ ఇన్ కామెంట్ సెషన్. మాడ్యూల్స్ ఏమున్నాయి, ఆ మాడ్యూల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేసి థియరిటికల్ గా అర్థమైంటే సే క్లియర్ ఇన్ కామెంట్ సెషన్. సే క్లియర్, సే క్లియర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గైస్. సో నేను ఇక్కడ గొంతు చించుకొని ఏంటంటే మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసేలాగా చేస్తున్నా. ఏమైనా సింగిల్ సెకండ్ కూడా మీ టైం వేస్ట్ చేయకుండా అయితే నాలెడ్జ్ అయితే షేర్ చేస్తున్నా. సో యువర్ రెస్పాన్స్ ఈజ్ మచ్ నీడెడ్ గైస్ టు బూస్ట్ మై ఎనర్జీ లెవెల్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. అండ్ ఇప్పుడు ఏంటంటే వాట్ ఆర్ ద వర్క్స్ యూ కెన్ ఏబుల్ టు డూ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఆల్రెడీ మీకైతే తెలుసు. మీరు ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ మీరు నేర్చుకుంటే, కంప్లీట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది కనుక మీరు నేర్చుకుంటే మీరు ఇక్కడ కనిపించే యూట్యూబ్లో చూసే అడ్వర్టైజ్మెంట్స్ని మీరే క్రియేట్ చేయొచ్చు. అలానే ఏంటంటే ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఫేస్బుక్, ఆ ఫేస్బుక్లో కనిపించే అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ చూసారా స్పాన్సర్డ్ అని ఉందా, ఇవి కూడా అడ్వర్టైజ్మెంట్సే. ఇక్కడ కనిపించేలాగా చేయొచ్చు. నేను ఇప్పుడు ఒక వీడియో ఓపెన్ చేస్తే ఓకేనా, ఇక్కడ కూడా స్క్రోల్ చేశానే అనుకో, ఇక్కడ కూడా మీకు యాడ్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి స్పాన్సర్, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇది. సో ఇలాంటివి ఎవ్రీథింగ్ అనేది మీరు క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఏంటంటే సో ఇక్కడ కూడా మీకు మిడిల్లో ఏంటంటే సమ్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఆ పర్టికులర్ వాటిని కూడా ఎవరు క్రియేట్ చేస్తారంటే మనమే అయితే క్రియేట్ అయితే చేస్తాం వన్స్ మనం నేర్చుకున్న తర్వాత. సో రీల్స్ లో వచ్చేసి మీరు యాడ్స్ అయితే చూస్తూ ఉంటారు ఎవ్రీవేర్ గైస్. ఒకటి కాదు ఓకేనా, ఒకటి ఉంది అని అయితే కాదు, ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, అండ్ ఇక్కడ మీరు చూస్తున్న వెబ్సైట్ ని టాప్ లో తెప్పించడం కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా ఈ ఫుల్ ప్లెడ్జెడ్ డిజిటల్ మార్కెటింగ్ లో అయితే మీరైతే నేర్చుకోబోతున్నారు. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఆ వర్క్స్ అన్ని కూడా అయితే చేయబోతున్నారు. సో ఈ పర్టికులర్ ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మీరు నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అంటే వాట్ ఈస్ ద డ్యూరేషన్, మీకు 60 days అయితే మనము దీన్ని అయితే ప్లాన్ అయితే చేసాం. 60 days మీకు ఎవ్రీ డే 1 hour అయితే ఉండడానికి ప్లాన్ చేసాం. ఎవ్రీ డే 1 hour అయితే సెషన్ ఉండేదానికైతే ప్లాన్ చేసాం. ఎవ్రీడే 1 hour సెషన్, 1 గంట మాత్రమే ఉంటుంది. ఓకే. సో అండ్ నెక్స్ట్ క్లాసెస్ వచ్చేసి ఏంటంటే మీకు మండే నుంచి ఫ్రైడే వరకు అయితే ఉంటాయి. మండే నుంచి ఫ్రైడే వరకు అయితే ఉంటాయి. కంప్లీట్ గా మీకు ఈ సెషన్స్ అనేది లైవ్ ప్లస్ వీడియోస్ అయితే వస్తుంది. ప్రతిదీ కూడా ఏంటంటే మీకు లైవ్ లో అయితే నేనే వచ్చి ఓకేనా, ఈ రోజు ఎలాగైతే క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక థియరిటికల్ గా అలానే కొద్దిగా ప్రాక్టికల్ గా చూపిస్తూ ప్రతి ఒక్క మాడ్యూల్ ని కూడా నేను ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రియల్ టైమ్ తో నేను చూపిస్తూ అయితే టీచ్ చేయడం అయితే జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది సెషన్ లో మీరు ఏంటంటే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా డైరెక్ట్ Q&A అయితే ఉంటది, మీరు డైరెక్ట్ గా క్వశ్చన్స్ అయితే అడగచ్చు. అండ్ ప్రతి లైవ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వీడియోస్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోస్ అనేది మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఒక పర్సన్కి ఒక రోజు చూస్తే అర్థమవుతుంది, ఇంకొక పర్సన్కి ఏంటంటే అదే వీడియోని మళ్ళీ చూసి ప్రాక్టీస్ చేసుకోవాలని ఉంటుంది. అందుకోసమే మనం వీడియోస్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. ఓకే. ఈ సెషన్స్ అనేది ఏంటంటే మీకు బోత్ క్లాస్ రూమ్ అండ్ ఆన్లైన్ లో కూడా అవైలబుల్ అయితే ఉంది. మీరు దగ్గర హైదరాబాద్ అమీర్పేట్ నియర్ లో ఉంటే మీరు డైరెక్ట్ గా క్లాస్ రూమ్ కి వచ్చేసి ఎదుట నేనుండేదాన్నే చెప్తూ ఉంటే కూర్చొని అయితే వినొచ్చు. అండ్ ఆన్లైన్ కూడా ఉంది. ఆన్లైన్ వచ్చేసి ఏంటంటే జూమ్ లో అయితే కండక్ట్ చేస్తాం.
క్లాస్ రూమ్ అన్నప్పుడైతే మీరు హైదరాబాద్ అమీర్పేట్ అయితే వస్తే యూ కెన్ ఏబుల్ టు లిజన్ డైరెక్ట్లీ. ఓకే, అండ్ ఇదే పర్టికులర్ది అడ్రస్ అయితే మీరు ఏమన్నా కన్ఫ్యూజ్ అయితే మీరు ఈ నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయొచ్చు. దట్ ఈస్ +918122225577. This is one contact number and another contact number is 7842491360. This is another కాంటాక్ట్ నెంబర్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా ఈ 2 నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసుకోవచ్చు అండ్ డౌట్స్ అనేది క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో అండ్ ఈ సెషన్స్ అనేది కంప్లీట్గా ఏంటంటే మీకు రియల్ టైం ప్లస్ ప్రాక్టికల్గానే ఉండబోతోంది. అండ్ సెషన్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో ఆఫర్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఆల్సో. ఓకేనా? సో దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ ఏంటంటే మనం 6 years నుంచి మార్కెట్ లో ఉన్నాం కాబట్టి సో చాలా కంపెనీస్ తో అయితే మనకి టైఅప్స్ అయితే ఉంటాయి. సో మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ 60 days మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వెళ్ళేసి అక్కడ క్రాక్ అయితే జాబ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద పర్టికులర్ డీటెయిల్స్ గైస్. ఓకేనా? ఈ డీటెయిల్స్ అనేది మీకు క్లియర్ గా ఉంది అని అయితే అనుకుంటున్నా. సో మీ పర్టికులర్ ట్రైనింగ్ రిలేటెడ్ ఫర్దర్ ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కావచ్చు, అలానే ఈ నెంబర్కి అయితే మీరు కాల్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ అటెండింగ్.